చెట్లను దించా కమ్యూనిజం పిలుస్తోంది కదులు సోదరా, ఎర్ర జెండ పట్టి నీవు నడువు ముందరా, నడువు ముందరా. కమ్యూనిజం పిలుస్తోంది కదులు సోదరా, ఎర్ర జెండ పట్టి నీవు నడువు ముందరా, నడువు ముందరా. మహనీయులు నడిచినట్టి బాట మనదిరా, మహనీయులు నడిచినట్టి బాట మనదిరా. మహోజ్వల చరిత ఉన్న కోట మనదిరా, కోట మనదిరా.
దండాలు మా ఎర్ర దండాలు ఆదర్శమూర్తి సుందరయ్యకు అరుణ దండాలు మా ఎర్ర దండాలు అరుణ దండాలు మా ఎర్ర దండాలు విశాలాంధ్రలో ప్రజారాజ్యమని పిలుపునిచ్చిన విజ్ఞానవేత్త అతివాద మితవాద దుందుడుకు వాదుల త్రిప్పి కొట్టిన సిద్ధాంతకర్త వేర్పాటు వాదాన్ని ఎదిరించినావు జాతి ఐక్యతకు శ్రమించినావు ఎర్ర జెండాకే వన్న తెచ్చిన నీవు ఎర్ర జెండాలో అరణ తారవు నీవు పీడిత జననేత సుందరయ్యకు పోరు దండాలు మా ఎర్ర దండాలు పీడిత జననేత సుందరయ్యకు పోరు దండాలు మా ఎర్ర దండాలు నీ ఆశయమే సోషలిజము సాధిస్తాము సమసమాజము నీవు నేర్పిన ఉక్కు శిక్షణతో సాగుతాము విప్లవ బాటలో ఎర్ర కోటపై ఎర్ర జెండాను ఎగరేస్తామని ప్రతిజ్ఞ భూని సుందరయ్య వారసులము మేమని చేస్తున్నాము విప్లవ శపథం ఉద్యమాల నేత సుందరయ్యకు పోరు దండాలు మా ఎర్ర దండాలు ఉద్యమాల నేత సుందరయ్యకు పోరు దండాలు మా ఎర్ర దండాలు పోరు దండాలు మా ఎర్ర దండాలు పోరు దండాలు మా ఎర్ర దండాలు సాయుధ పోరుల సమర నినాదం తల్లి స్వరాజ్యమ్మరో మన మల్లు స్వరాజ్యమ్మరా నల్గొండ పోరాట చరితలో చెరగని విల్లు స్వరాజ్యమ్మరో విప్లవ కిల్లమోయమ్మ గదరా తల్లి స్వరాజ్యమ్మరో విప్లవ కిల్లమోయమ్మ గదరా అమరులార త్యాగధరులార ఆట పాటల యందు నీవు తలతుమయ్యా అమరులార త్యాగధరులార ఆట పాటల యందు నీవు తలతుమయ్యా కష్టపడ్డా గాని కట్టుబట్టలేని పస్తు బతుకులు వీరుగాంచి తీరయ్యా మాత ముద్దు బిడ్డయ్యరా, సమతా మమతల రూపం చల్లనయ్యరా మన సుందరయ్యరా భరతమాత ముద్దు బిడ్డ సుందరయ్యరా సమతా మమతల రూపం చల్లనయ్యరా మన సుందరయ్యరా భరతమాత ముద్దు బిడ్డ సుందరయ్యరా
విత్తనాలు పండే చోట భూమి పులకించింది. అమరులార త్యాగధరులార ఆటపాటల యందు మిమ్ము తలతుమయ్యా. అమరులార త్యాగధరులార ఆటపాటల యందు మిమ్ము తలతుమయ్యా. కష్టపడ్డా గాని కట్టుబట్టలేని పస్తు బతుకులు మీరు గాంచి తీరయ్యా. కర్మగాచారంకు కారణము కాదంటూ కష్టాలు కడ చేర్చ కదిలి తీరయ్యా. పరుల సేవకు ఇంత పాటు పడని బతుకు ఫలము లేదని మీరు తలచి తీరయ్యా. పుట్టినప్పుడు ఎవడు భూమిని తన వెంట పట్టుకొని రాలేదని చెప్పి తీరయ్యా. అందరిది భూమైతే కొందరికే ఎట్లొచ్చే మోతాన్ని పసిగట్టి తెలిపి తీరయ్యా. భోగాలు భాగ్యాలు కొందరికే ఎందుకు అందరికీ ఆ బతుకు అందిస్తామంటూ ప్రాణాలు పోయినా పర్వాలేదనుకుంటూ ప్రజలందరి సుఖము కోరి తీరయ్యా. మీరు నాటిన మొక్క సిపిఐఎం పార్టీ ఎల్లా వేళల మాకు కంటి పాపవుతాది. అమరులార త్యాగధరులార ఆటపాటల యందు మిమ్ము తలతుమయ్యా. అమరులార త్యాగధరులార ఆటపాటల యందు మిమ్ము తలతుమయ్యా. మా పల్లెటూరు పొద్దున్న మా ఇంటి సూర్యమ్మ నీవు అందరూ ఎవరన్నా బయటికి వెళ్ళాలి. లేకుండా ఈ ప్రభుత్వం కొనసాగుతున్నది. ఉపాధి హామీ పథకాన్ని ఆనాడు వామపక్ష పార్టీల ఎంపీలు వ్యవసాయ కార్మిక సంఘ ఉద్యమాల ఫలితంగా 2006లో ఉపాధి హామీ పథకం వస్తే ఆనాటి నుండి ఈనాటి వరకు గ్రామీణ ప్రాంతాలలో మార్చి ఏప్రిల్ మేల్లో ఉపాధి పనికిపోతున్న శ్రామిక జీవుల మీద నేడు మోడీ ప్రభుత్వం అత్యంత దారుణంగా జీరాంజీ బిల్లు తీసుకువచ్చి ఈ పనికి దెబ్బతీస్తున్న పరిస్థితి కనపడుతున్నది. దాని మీద పోరాటాలు చేయాలని ఈ మహాసభలో జరుగుతున్నది చర్చ. జీరాంజీ బిల్ అంటే మోడీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మొత్తం నిధులు కేటాయించాలి ఉపాధి హామీకి, కానీ ఈ రాష్ట్రానికి 40% ఇవ్వాలని కొరియర్ పెడుతున్నది. అదేవిధంగా 60 రోజుల పాటు పని సమయంలో సెలవులు అనే పేరుతోటి భూస్వాముల దగ్గర పెట్టుబడిదారుల దగ్గర తక్కువ వేతనాలకి పనిచేయడం కోసం శ్రామిక దోపిడీ చేయడానికి ఈ రోజున మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఖబర్దార్ కేంద్ర ప్రభుత్వం. వ్యవసాయ కార్మికులు ఈ దేశంలో 40 కోట్ల మంది ఉన్నారు, ఈ జిల్లాలో 5 లక్షల మంది ఉన్నారు. వ్యవసాయ కార్మికుల హక్కులను కాలవేస్తే ఖబర్దార్ భవిష్యత్తులో జరిగే ఉద్యమాలకి మీరే భాగస్వామ్యం అవుతారని తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వాగ్దానాలు చేసింది.
పింఛన్లు పెంచుతా అన్నది పెంచలేదు. ప్రతి ఇందిరమ్మ భరోసా కింద ప్రతి వ్యవసాయ కూలికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఒక్క కూలికి జిల్లాలో ఈ రోజున 12,000 రూపాయలు ఇచ్చిన పాపాన పోలేదు. మహిళలందరికీ 25,000 ఇస్తున్నారు, 2,500 ఇస్తున్నారు. ఇంతవరకు అమలు కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా దివాదిస్తుంటే కేంద్ర ప్రభుత్వం 40% అంటే రాష్ట్ర ప్రభుత్వం 40% కల్పించకపోతే ఈ పనిని ఆఫ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. కాబట్టి ఒకవైపున యంత్రాలు వచ్చినాయి, ఒకవైపున వ్యవసాయ పనులు నాట్ల పనులు పోయినాయి, విత్తనాలు చల్లుతున్నారు, కలుపు మందు వచ్చింది. దీని ఫలితంగా కూలీల పనులని పోతున్న తరుణంలో లెక్కల కష్టంగా ఉన్న మనం నోటిలోకి కూడిపోయే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం ఈ రోజున వ్యవసాయ కూలీలు దుర్భర దారిద్ర్యంలో బతకడానికి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి రాబోయే కాలంలో ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వ్యవసాయ కార్మిక సంఘం పోరాడుతుందని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. చేస్తారు మీ అందరికీ. వ్యవసాయ కార్మిక సంఘం కూలీ భూమి పోరాటాలు వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, కూలీ భూమి పోరాటాలు. జిల్లా కార్యదర్శి బొడ్డు మధుగారు. త్యాగాల గడ్డ, అమరవీరుల త్యాగాల గడ్డ. ఎర్ర జెండా పని అయిపోయింది, ఇంకెక్కడుంది అనే వాళ్లకు ఇప్పుడు ముదిగొండలో ఈ ఎర్ర సైన్యాన్ని చూస్తే అర్థమవుతుంది. ఎర్ర జెండా ఎరుపు తగ్గదు, ఇది తగ్గలేదు. ఈ ముదిగొండ త్యాగాల పవరు పోలేదు, ఎప్పటికీ పోదు అని చెప్పేసి నిరూపించిన మీకందరికీ మరొక్కసారి ఎర్రని నమస్కారం. త్యాగాల గడ్డ చాలా మందిని చూస్తుంటాం. అన్ని గ్రామాలలో దేవాలయాలు ఉంటాయి, కానీ మనకు ముదిగొండ మండలంలో మనకున్న దేవాలయాలు ఎర్రని స్తూపాలు. ఏ ఊరు పోయినా ఎర్రని స్తూపం. ఎప్పుడో గతంలో వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటంలో అసూలు బాసిన మత్సా వీరయ్య గారి దగ్గర నుంచి మొదలుపెట్టి మధ్యలో గండూరు కృష్ణరావు గారు, అంటే చాలా మంది ఈ మధ్య కాలంలో అసూలు బాసినటువంటి ముదిగొండ అమరవీరుల దాకా ఎందరో వీరులు త్యాగాలు చేసినటువంటి ప్రాంతం మన ప్రాంతం. అప్పుడప్పుడు కొంతమంది అంటుంటారు, ఏమండి మీ త్యాగాలు ఏమైపోయినాయి, మీ త్యాగాలు దేనికి ఉపయోగపడ్డాయి అని చెప్పి అంటుంటారు. జానుడి త్యాగా కోసం ఆనాడు 7 వీరులు కాంగ్రెస్ ప్రభుత్వ కాల్పులకి గురయ్యి మరణిస్తే మనకి ఏం ఒరిగింది అని చెప్పేసి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఏం ఒరగలేదా? ఆనాడు మనం అడిగింది 60 గజాల జాగా. ఆ తర్వాత ఎవరికి జాగలు రాలేదా? ఎట్లా వచ్చినాయి? జాగ రావడంతో పాటు ఇల్లు వచ్చింది. ఇల్లుతో పాటు ఆనాడు ఏ కాల్పులైతే రాజశేఖర రెడ్డి కాల్పించాడో ఆయన గారే ఆ స్థలము ఇల్లు తప్పలేదు. ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ అన్నారు, మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు. ఏదన్నా మన ముదిగొండ అమరవీరుల త్యాగాల ఫలితమే, అంతే తప్ప ఏదో ఎవరో ఇచ్చిన దాయదీక్ష భిక్షం మాత్రం కాదు. ఏమైనా మహాసభలో చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం. మన బాగా సమయం మించిపోయింది. ముందుగా మన సంఘం నాయకులు అంటే మీకెరకి తెలవదే కాదు. ఒకప్పుడు పార్లమెంటు సభ్యుడిగా ఉండి గ్రామాలకి ఉత్తరాలు రాస్తే, అమ్మా మీకింత కూలుంది, గవర్నమెంట్ వాళ్ళు మనకు చట్టం ఇచ్చారు అని చెప్పేసి ఉత్తరాలు రాస్తే ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులు, భూస్వాములు గదగద వణికిపోయారు. మీకు గుర్తుందో లేదు? బాబా ఉత్తరం దేశపోయి మనకి చదవడం రాక వాళ్ళకే ఇచ్చారు చదవమని. ఆ ఉత్తరంలో ఏముంది? ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలు ఉన్నాయి, ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కలు ఉన్నాయి. అది రాసినందుకే తమిళ గారిని తిట్టోళ్ళు ఉన్నారు, సంఘాన్ని తిట్టోళ్ళు ఉన్నారు. కానీ ఆనాటి నుండి ఈనాటి వరకు ఎప్పటి నుంచి గండూరు కృష్ణరావు గారి పిచ్చమానికల నుంచి, పిచ్చకొండల కొలతల నుంచి, ఎరువు బండి జల్లల నుంచి ఇప్పటికి ఆ ఎరువు బండి జల్లేంటి ఎప్పుడు తెలియదు, మానికేంటో ఇప్పుడు తెలియదు, తవ్వేంటో అంతకన్నా తెలియదు. ఆ కొలతలు పోయినాయి. కూలంతా ధాన్య రూపం నుంచి డబ్బు రూపంలోకి మళ్ళీపోయింది. మళ్ళీపోయిన తర్వాత కూలీలు ఇంకా 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 దోపిడీ చేయబడుతున్నారు. ఈ వివరాలన్నీ మన నాయకులు చెప్తారు. ముందుగా మన ప్రీతం నాయకులు తమ్మినేని వీరభద్రం గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. అధ్యక్ష,
వేదికపై ఉన్న పెద్దలందరికీ, ఇక్కడ హాజరైన మిత్రులందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు జరుగుతున్న జిల్లా వ్యవసాయ కార్మిక మహాసభ చాలా జయప్రదంగా ముదిగొండ అమరవీరుల సాక్షిగా జరుగుతోంది. ఈ మహాసభ జయప్రదం కావాలని, ఈ జిల్లాలో వ్యవసాయ కార్మిక ఉద్యమాన్ని మళ్ళీ పరుగులెత్తించడానికి, ముందుకు తీసుకుపోవడానికి అవసరమైన నిర్ణయాలు, చర్చలు ఈ మహాసభలు జరగాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడే మన మిత్రులు చెప్పినట్టుగా ముదిగొండకు చరిత్ర ఉంది. ముదిగొండ గ్రామానికే కాదు, మొత్తం ముదిగొండ మండలానికి ఒక చరిత్ర ఉంది. భూస్వాములకు వ్యతిరేకంగా, ధనికులకు వ్యతిరేకంగా పేదవాడు చెయ్యెత్తి చేకొట్టినటువంటి గడ్డ ఈ ముదిగొండ. ఎర్ర జెండా చరిత్ర ఎంతో మహోన్నతంగా నిలిపినటువంటి చరిత్ర ఈ ముదిగొండ. ముఖ్యంగా వ్యవసాయ కార్మిక కొరకు పోరాటాలు, కూలీలకు కూలి పెంచాలని, భూమి పంచాలని సాగినటువంటి మహోత్తరమైనటువంటి పోరాటాలు మనకు గుర్తొస్తాయి. కల్లూరు కృష్ణరావు గారి దగ్గర నుంచి, గండి వీరభద్రారెడ్డి గారి దగ్గర నుంచి, ముక్కా చిన్నరసయ్య, ఇంకా బాబు బాల్యం, ఇట్లాంటి అనేక మంది వీరులు మరణించినటువంటి చోటుది. అట్లాగే ధనిక వర్గాలు తెచ్చిన వాళ్ళు కూడా కార్మికుల పక్షాన్ని నిలబడి పోరాడే చరిత్ర కూడా ఈ మండలంలో గొప్పగా ఉంది. ఈనాడు మన ముందు రాయల వెంకటేశ్వర్లు గారు ఆయన కూలీల తరఫున నిలబడాల్సిన పేదోడేం కాదు. మొదటి నుంచి మధ్యతరగతి రైతు, ధనిక రైతు అయినా సరే మొదటి నుంచి భూస్వాములకు ఆయన కక్ష ఉండేది. ఎందుకంటే కార్మికుల పక్షాన, పేదల పక్షాన నిలబడ్డాడు కాబట్టి. ఎన్నో దాడులు జరిగినాయి, దౌర్జన్యాలు జరిగినాయి, కేసులు జరిగాయి. అయినా సరే ఉద్యమాన్ని నిలబెట్టడంలో అగ్రపీఠ నిలబడి ఆయన ఎప్పటి వరకు జెండా తరఫున నిలబడ్డాడు. ఆ తర్వాత వచ్చినటువంటి అనేక మంది యువ నాయకులు, వీళ్ళందరి నాయకత్వంలో ముదిగొండ ఇళ్ల స్థలాల పోరాటం జరిగింది. దాంట్లో ఎంతో మంది అమరవీరుల సంగతి మనకు తెలుసు. ఎన్ని పోరాటాలు జరిగినా, ఎర్ర జెండా ఉద్యమానికి ఇంత చరిత్ర ఉన్నా ఇంకా పేదల సమస్యలు పూర్తిగా పరిష్కారం కాలేదు. మేము పరిష్కారం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, గతంలో తెలుగుదేశం కానీ, ఇంకా ఇతర పార్టీలు కానీ ఏ ఒక్కటే పరిష్కారం చేయలేదు. ఎన్నికల వాగ్దానాలు మాత్రం పుక్కలుగా చేస్తారు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా చాలా వాగ్దానాలు చేసింది. కేసీఆర్ ప్రభుత్వం సరిగా చేయలేదు. మేము వస్తే మీకు 12,500 ఇస్తాం, ఆయన రైతులకి ఇచ్చాడు, మేము కూలీలకు కూడా ఇస్తామన్నారు. ఇప్పుడు కూలీలకు, రైతులకు బంద్ అయిపోయింది. రైతులకు రావట్లేదు, కూలీలకు రావట్లేదు. అదేవిధంగా గ్రామాల్లో మహిళలకు 2,500 ఇస్తామన్నారు. 2,005 పైసలు కూడా రాలేదు. తులం బంగారం ఇస్తామన్నారు. బంగారం ఎట్లుంటుందో ఎవరికి తెలియదు. ఈ విధంగా అనేక వాగ్దానాలు భంగమైపోయినాయి. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా పరిపాలిస్తాం, ఆ స్కీమ్, ఈ స్కీమ్ అని చెప్తున్నాడు. రోజు ముఖ్యమంత్రి చెప్పే ఉపన్యాసాలు చూస్తే మీరు ఒక విషయం గమనిస్తారు. అదేంటంటే ఈ 2.5 సంవత్సరాల పరిపాలన అయింది. మరి 2.5 సంవత్సరాల్లో తను చేసిన పని ఏంటి, వ్యవసాయ కార్మికులకు వచ్చిన లాభం ఏంటి, రైతులకు వచ్చిన లాభం ఏంటి అనేది ఒక్క మాట చెప్పట్లేదు ఆయన. మీరు ఉపన్యాసం ఏదన్నా వినండి ముఖ్యమంత్రిది, కూలీల గురించి, రైతుల గురించి లేదు. ఎన్నికల ముందు మాటలు లేవు. ఆయన ఎప్పుడు పని ఆయన చెప్పినా, పేపర్లో ఏ వార్త వచ్చినా మూసీ నది గురించి మాట్లాడుతున్నాడు. మూసీ నది ప్రక్షాళన చేస్తాడంట, దానికి 1,50,000 కోట్లు ఖర్చు చేస్తాడు. హైదరాబాద్ పక్కన ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో ఒక కొత్త సిటీ నిర్మిస్తాడంట, దానికి ఒక 2 లక్షల కోట్లు. అంటే ఇవన్నీ పెద్దవాళ్ళకి పంచిపెట్టే కార్యక్రమాలు, అధికారులు ఉన్నవాళ్ళు దోచుకునే పథకాలు తప్ప
వాస్తవంగా పేదవాళ్ళకి మేలు చేకూరే పథకాలు కాదు. పైగా నిన్న పత్రికలు చూస్తే ఆయన వింత మనస్తత్వం బయటకు వస్తోంది. ఆయన చోట ఏం మాట్లాడాడంటే హైదరాబాదులో 1,00,000 కోట్ల విలువైన బిల్డింగులు గుడిసెలు మేము కూల్చేశాం, అవన్నీ ప్రభుత్వ భూములు, అందుకని నేను చాలా గొప్ప నాయకుడు అని చెప్తున్నాడు. అంతేకాదు నేను హిట్లర్ లాంటి వాడని చెప్తున్నాడు. హిట్లర్ అంటే ఎవడు? హిట్లర్ అంటే ప్రపంచంలో ఎర్ర జెండా మీద కత్తిగట్టి, పేదల పైన కత్తిగట్టి, సామ్రాజ్యవాదుల తరఫున ప్రపంచాన్ని కబళించ చూసినటువంటి ఒక దుర్మార్గుడు, నియంత. హిట్లర్ అంటేనే ప్రపంచంలో అందరూ వ్యతిరేకిస్తారు, కమ్యూనిస్టులే కాదు, అందరూ వ్యతిరేకిస్తారు. ప్రజాస్వామ్యాన్ని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు హిట్లర్ వ్యతిరేకిస్తారు, హిట్లర్ విధానాలు వ్యతిరేకిస్తారు. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం హిట్లర్ని పొగుడుతున్నాడు. నా కోపం వస్తే హిట్లర్ లాంటి అంటున్నాడు. ఎవరి మీద కోపం వస్తే? పేదవాళ్ళ మీద, గుడిసెల మీద కోపం వస్తే 1,00,000 కోట్ల విలువైన గుడిసెల్ని కూల్చేశానని చెప్తున్నాడు. ఈ పరిపాలన మనకు కావాల్సింది. అయితే ఆయన ఒకటి విషయం మర్చిపోయాడు. హిట్లర్తో తను తాను పోల్చుకోవటం అంటే మరి హిట్లర్ అంతిమ గడియలు కూడా పోల్చుకోవాలి. అంత చలాయించిన హిట్లరు ఎర్ర జెండా చేతిలో చిత్తుగా మట్టిగరిచాడు, చరిత్రలో కలిసిపోయాడు. మరి ఈ హిట్లర్ ఎక్కడికి పోతాడో మనకు తెలియదు. అట్లా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మాట్లాడితే ముస్లింలు హిందువులని మాట్లాడుతుంది. ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి చోటు లేదు, అభివృద్ధికి చోటు లేదు, రైతులు వ్యవసాయ కార్మికుల గురించిన మాట లేదు. ఆయన మాట్లాడితే పాకిస్తాన్ అంటాడు, ముస్లింలు అంటాడు. ఎన్నాళ్ళుగానో, ఎన్నో సంవత్సరాలుగా, యుగాలుగా భారతదేశంలో ముస్లింలు హిందువులు కలిసి అన్నదమ్ముల్లాగా జీవించినటువంటి దేశం, సాంప్రదాయం మంది. ఇప్పుడు ఆయన 2 వర్గాల మీద చిచ్చు పెట్టాలని చూస్తున్నాడు. ఎందుకని? రాజకీయాల కోసం. ముస్లింలు మైనారిటీ ఉన్నారు కాబట్టి హిందూ మెజారిటీని ఆకర్షించాలంటే అట్లాంటి రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేయాలి. దానికి రాజకీయ లాభం చేకూరుస్తుంది. అప్పుడు హిందువులు తమకు ఏం చేశారు, ఉద్యోగం ఇచ్చాడా లేదా, లేక ఉపాధి కల్పించాడా లేదా అనేది చూడకుండా ముస్లిం వ్యతిరేకులుగా మారి హిందువులకు ఓటేస్తారనేది ఆయన నమ్మకం. కానీ హిందువులు కూడా నష్టపోతున్నారు కదా ఆయన విధానాల్లో. నీట్ పరీక్షలో పరీక్ష పత్రాలు లీక్ అయినాయి. దాదాపు 25 లక్షల మంది విద్యార్థులు ఎంతో కష్టపడి ఆ పరీక్షల కోసం తయారైతే ఆ ప్రశ్నలు ఏమొస్తాయో ముందే లీక్ చేశారు. లీక్ అయిన కారణంతో మొత్తం పరీక్షలు రద్దు చేశారు. మళ్ళీ ఎన్నాళ్ళు కష్టపడాలి వీళ్ళందరూ? దీని గురించి వీసమెత్తి మాటలేదు. దానికి సంబంధించిన విద్యామంత్రి రాజీనామా చేయాలంటే ఉలుక్కు లేదు, పలుకు లేదు. ఒకప్పుడు ఒక రైలు ప్రమాదానికి గురైతే రైల్వే మంత్రిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేసేసాడు. అట్లాంటి సంప్రదాయం ఉన్న దేశంలో ఇప్పుడు ఇన్ని లక్షల మంది స్టూడెంట్స్తో ఆటలాడుకున్నటువంటి విద్యామంత్రి, ఆ సంస్థ దానికి బాధ్యత వహించట్లేదు. పైగా దీన్ని ప్రశ్నించిన వాళ్ళ మీద కత్తెత్తుతున్నారు. ఈ మధ్య ఒక కొత్త పార్టీ ఆన్లైన్లో వచ్చింది, కాక్రోచ్ జనతా పార్టీ అని. కాక్రోచ్ అంటే బొద్దింకల పార్టీ అటది. సరే, ఏ పార్టీ అయితే మనకి లేదో ఆ పార్టీ పేదలకు అనుకూలమైతే సమర్థిస్తాం, వ్యతిరేకమైతే వ్యతిరేకిస్తాం. ఇంకా వాళ్ళ విధానాలు ఏంటో అన్ని విషయాలు స్పష్టం కాలేదు. ఆ పార్టీ పూర్తి స్వరూపం కూడా మనకు తెలియదు. కానీ అప్పుడే మోడీ ప్రభుత్వానికి వణుకు మొదలైంది. ఈ కాక్రోచ్ జనతా పార్టీకి అపూర్వమైన స్పందన వస్తుంది. లక్షల కొద్దీ లైక్లు వస్తున్నాయి, షేర్లు వస్తున్నాయి, పోస్టులు పెడుతున్నారు ఆన్లైన్లో. అందుకని ఆ నాయకుల్ని కన్నేయాలి, వాళ్ళు అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్య ఢిల్లీ యూనివర్సిటీలో ఒక ఎంఎస్ చదివే విద్యార్థిని, లేడీ స్టూడెంట్, ఆమె నానా విధాలుగా హింసించారు ఈ ప్రభుత్వం వాళ్ళు. ఏమిటి ఆమె చేసిన నేరము అంటే ఏమి చేయలేదు. కాక్రోచ్ జనతా పార్టీ మీటింగ్ ఫలానా చోట ఉంది అని అంటున్నారు, నువ్వు ఆశ్రయిస్తున్నావు అంటే నిజమేనా అని ఆమెను అడిగి, లేదు ఇది నిజం కాదు అన్నా సరే ఆమె ఇంటి ముందు పోలీసు నిఘా పెట్టారు.
పార్టీ నాయకురాలు బృందాకరతకు ఇక్కడ గోడంతా చెప్పుకుంది. ఆమె నిన్న ఉత్తరం రాసింది ప్రభుత్వానికి. అంటే ఈ విధంగా ప్రజాస్వామ్యం అంటే పూర్తి వ్యతిరేకంగా తను విమర్శించే వాళ్ళంటే కక్షగట్టి వ్యవహరించే నియంత్రిత విధానాలు మోడీ ప్రభుత్వం అనుసరిస్తోంది. ఇక గ్రామీణం గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. రైతులకు డబుల్ ఆదాయం చేస్తా అన్నాడు, వ్యవసాయ కార్మికులకు పెన్షన్లు ఇస్తా అన్నాడు, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇవి ఏమీ అమలు జరగలేదు. 2022 నాటికల్లా మొత్తం దేశంలో ఒక్కడు కూడా ఇల్లు లేని వాళ్ళు లేకుండా చేస్తా అన్నాడు మోడీ గారు. 22 అయిపోయింది, 26 వచ్చింది, కానీ ఇంతవరకు అవసెత్తట్లేదు. ఈ విధంగా కేంద్రంలో చూసినా రాష్ట్రంలో చూసినా ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు నడుస్తున్నాయి. మాటలు ప్రజలకే చెప్తాయి, ప్రజలకు అనుకూలంగానే చెప్తాయి, కానీ ఆచరణ మాత్రం పూర్తిగా ప్రజా వ్యతిరేకంగా ఉంది. దీనికి వ్యతిరేకంగా చరిత్ర అంతా చూస్తే పోరాడి సాధించుకుంటే తప్ప భూమి హక్కులు కానీ ఉపాధి హక్కులు కానీ సాధ్యం కావు. ఆ పోరాట మార్గాన్ని ఎంచుకున్నదే ఎర్రజెండా, ఆ పోరాట మార్గాన్ని ఎంచుకున్నదే వ్యవసాయ కార్మిక సంఘం. ఆ పోరాటాలకు ప్రపంచవ్యాప్తంగా విజయాలు లభిస్తున్నాయి. ఇవాళ నాకు ఎదురు లేదనుకున్న అమెరికన్ సామ్రాజ్యవాదం కూడా ఒక చిన్న దేశమైన ఇరాన్ దేశం ముందు దెబ్బతింటోంది. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక దిక్కుమాలిన పరిస్థితులు ఉన్నాడు. రాబోయే ప్రపంచం మనది, రాబోయే కాలం మనది. ఇప్పటికి ఎన్ని మనం త్యాగాలు చేసినా, ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని కన్నీళ్ళు వచ్చినా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, నిరాశపడాల్సిన అవసరం లేదు, ఓట్లు సీట్లు తగ్గిన భయపడాల్సిన అవసరం లేదు. భవిష్యత్ ఎర్రజెండాది, భవిష్యత్తు వ్యవసాయ కార్మికులది. ఆ రకంగా భవిష్యత్తు మీద నమ్మకంతో మన ఉద్యమాలు ముందుకు సాగించాలని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఈ సభ జయప్రదం కావాలని కోరుకుంటూ సెలవు. నమస్కారం. మహాసభలకు హాజరు కావాలని వచ్చిన తమ్మినేని గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మన అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి మన వెంకట్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఆ కేవీ రెడ్డి గారు వేదికపైకి రావాలండి. కేవీ రెడ్డి గారు. అందరికీ నమస్కారం. మన పెద్దలు తమ్మినేని గారు ఈ బహిరంగ సభ ఉపన్యాసం చేయటం చాలా సంతోషకరం. నేను గర్వంగా చెప్పగలను, తెలంగాణలో కానీ ఖమ్మం జిల్లాలో కానీ ఇంతమంది పేదలు ఇంత సంఖ్యలో ఇప్పటికీ కమ్యూనిస్టు ఉద్యమం పట్ల నిలబడగలిగి ఉన్నారనంటే ఆనాటి అమరవీరులతో పాటు కామ్రేడ్ తమ్మినేని గారు నిర్వహించిన కూలి పోరాటాలని సగర్వంగా నేను ఈ సందర్భంగా చెప్పగలను. అలాంటి మహా వ్యక్తి మన ముందున్నారు. మిత్రులారా, చాలామంది ఎర్రజెండకి ఏముంది, ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు లేరు, ఎంపీపీలు లేరు, అయిపోయింది అని అంటూ ఉంటారు. నేను వారికి ఒక్కటే చెప్పేది, కాంగ్రెస్ మీటింగ్ పెట్టినా, తెలుగుదేశం పెట్టినా, టీఆర్ఎస్ పెట్టినా, బీజేపీ పెట్టినా డబ్బులు ఇవ్వాలి. కానీ ఏ డబ్బులు లేకుండా పని మానేసుకొని ఇన్ని వేల మంది రావటం అని అంటే అది ఒక్క ఎర్ర జెండాకి మాత్రమే సాధ్యం తప్ప ఇంకొకరికి కాదు. అంతేకాదు, ఎన్నికల్లో ఓట్లు రాకపోవచ్చు, కానీ ఎన్నికలే పరమార్థం కాదు. ఎన్నికల్లో ఎట్లా డబ్బులు వచ్చినాయి? రేవంత్ రెడ్డి గారు, బీజేపీ, బట్టి విక్రమార్క గారు డబ్బులు పెట్టకుండా ఎన్నికల్లో నిలబడండి, మీ సత్తా ఏంటో ఇక్కడ తేలిద్దని కూడా మనం సవాల్ చేస్తా ఉన్నాము. అంతేకాదు, మీరేం చెప్తున్నారు? రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ జిల్లా గురించి, మీ ప్రాంతం గురించి ఏం చెప్తున్నారు? ఎంతో చేశాము అని చెప్తున్నారు. నేను ఒక లెక్క తీశాను. టిఆర్ఎస్ ఎందుకు ఓడించారు? ఇక్కడ కాంగ్రెస్ ఎందుకు గెలిపించారు? 2000 రూపాయలు పెన్షన్ ఇస్తారు, కానీ నేను 4000 ఇస్తానని చెప్పాడా లేదా రేవంత్ రెడ్డి గారు? నమ్మావా లేదా? అంటే 2000 లెక్క ఒక్కొక్క వ్యక్తికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటిదాకా లెక్కేస్తే 2.5 సంవత్సరాలు. 2.5 సంవత్సరాలు అంటే ఎంత డబ్బులు రావాలో తెలుసా? 60 కోట్ల రూపాయలు, మన 60,000 రూపాయలు మనకు రావాలా? నేను అడుగుతున్నాను, ఒక్క ముసలామకి
ఒక్క వితంతువుకి 2.5 సంవత్సరాల్లో 60,000 రూపాయలు బట్టి విక్రమార్క గారు మీరు ఎందుకు ఇవ్వట్లేదు ఈ ముదిగొండలోని మనం అడుగుతా ఉన్నాం. అంతేకాదు ఒక్క తెలంగాణ రాష్ట్రంలో 44,000 పెన్షన్లు వస్తున్నాయి. 44,000లో 5,000 పెన్షన్లు వికలాంగుల పెన్షన్లు, అంటే మిగిలినటువంటి 40 లక్షల పెన్షన్లు అది వితంతు పెన్షన్లు కానివ్వండి, వృద్ధాప్య పెన్షన్లు కానివ్వండి, గీత కార్మికుల పెన్షన్లు కానివ్వండి, ఇతర పెన్షన్లన్నీ ఒక్కొక్కరికి మనం ఎన్నికల్లో ఓటేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మొదలు పెడితే తెలంగాణ రాష్ట్రంలో 25,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ప్రాంతంలో పెన్షన్దారులకు అప్పున్నారు. మీరు 25,000 కోట్ల రూపాయలు మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? 1000 రావాలా, 25,000 కోట్లు రావాలా? రేవంత్ రెడ్డి దగ్గర 25,000 కోట్లు రావాలి. ఇంకొక లెక్కేశాను, ఒక్క మహిళకి 2,500, సంవత్సరానికి 30,000, 2 సంవత్సరాలకి 60,000, 2.5 సంవత్సరానికి 75,000. మహిళలందరూ 2.5 కోటి అనుకున్నా 1 కోటి మందికి లెక్కేస్తే 2.5 సంవత్సరాల కాలంలో 1,00,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ మహిళలకి బాకీ పడ్డారు. ఎన్ని కోట్లు బాకీ పడ్డారు? 1,00,000 కోట్లు. మహిళలకు 1,00,000 కోట్లు, 60,000 కోట్లు పెన్షన్లు, 2 కలిపితే 1,60,000 కోట్ల రూపాయలు మన ఓట్లు వేయించుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవసాయ కార్మికులకి, మహిళలకి, పేదలకి, వికలాంగులకి, అలాగనే వితంతువులకి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం బకాయి పడ్డారు. 1,60,000 కోట్ల రూపాయలుగా. బట్టి విక్రమార్క గారు మీరు ఆర్థిక శాఖ మంత్రి, మీ నియోజకవర్గంలో మదిర నియోజకవర్గంలో చింతకాలంలో చర్చకు సిద్ధంగా ఉన్నారా? ముదిగొండలో సిద్ధంగా ఉన్నారా? బోనకల్లో సిద్ధంగా ఉన్నారా? లేదు మదిరలో సిద్ధంగా ఉన్నారా? ఎర్రుపాలెంలో సిద్ధంగా ఉన్నారా? మీ ఆర్థిక శాఖ మీరు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మాకిచ్చిన పెన్షన్, మాకిచ్చిన 2,500 ఆ లెక్క ప్రకారం 2.5 సంవత్సరాల కాలంలో 1,60,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక శాఖ మంత్రి గారు బకాయి పడి ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మిమ్మల్ని పిలిచింది ఎందుకంటే ఎర్ర జెండా ఎంత బలంగా ఉంది, మీరు ఎంతమంది ఎర్ర సీర్లు కట్టుకున్నారు, ఎంతమంది కవాత్ చేశారో కాదు. 2 నెలలు టైం ఇస్తా ఉన్నాం. ఈ బకాయిలు గనక చెల్లించి 4,000 పెన్షన్ ఇవ్వకపోతే, 2,500 రూపాయలు మహిళకు నెలవారీ ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి సెక్రటరియట్ ముచ్చటించడానికి సిద్ధం కావాలి అని పిలిపివ్వటానికి మిమ్మల్ని అందరినీ ఇక్కడ రప్పించాము. ఇది మన నినాదం. మనం హైదరాబాద్ వెళ్ళాలి, హైదరాబాద్ లో కూర్చోవాలి. పెన్షన్ సంగతి ఏమిటి? లేదు ఇంకో మాట చెప్పాడు, రైతులకు రైతు బంధువు ఇస్తా ఉన్నాను, కేసీఆర్ గారు ఏమి ఇవ్వట్లేదు కూలీలకి, నేను ముఖ్యమంత్రి అయితే కూలీలకి సంవత్సరానికి 12,000 ఇస్తానని చెప్పారు. ఎంత ఇస్తామని చెప్పారు? ఎవరికన్నా వచ్చినాయా? ఇక్కడ వచ్చినాయనే వాళ్ళు చేతులు ఎత్తండి, రాలేదనే వాళ్ళు చేతులు ఎత్తండి. అందరికీ పెన్షన్లు రాలేదు, కూలీ వాళ్ళందరికీ. మరి ఏంటి మీ అభివృద్ధి? హైదరాబాద్ లో బ్రిడ్జీలు కడితే అభివృద్ధి, మూసీ నది ప్రక్షాళన చేస్తే అభివృద్ధి, లేదా ఫ్యూచర్ సిటీ అంటే అభివృద్ధి, రోడ్లు అంటే అభివృద్ధి, విమానాల్లో తిరిగితే అభివృద్ధి, హెలికాప్టర్లో తిరిగితే అభివృద్ధి? ఇది అభివృద్ధి కాదు. పెన్షన్లు ఇవ్వండి మీరన్న మాట ప్రకారం. అలాగనే ఇళ్ల స్థలాలు ఇంకేం చెప్పారు రేవంత్ రెడ్డి గారు? మీకు మేము వస్తే కేసీఆర్ గారు 2 బెడ్రూమ్ అన్నాడు, పక్కన పడేశాడు. మేము వస్తే 2 బెడ్రూమ్ కట్టివ్వటమే కాదు, స్థలం గనక మీకుంటే మామూలు వారైతే 5 లక్షలు ఇస్తాను, ఎస్సీ ఎస్టీలు అయితే 6 లక్షలు ఇస్తామని చెప్పారు. ఎక్కడన్నా ఇచ్చారా స్థలం ఉన్నటువంటి వాళ్ళకి? 6 లక్షలు లేవు, 5 లక్షలు లేవు, పెన్షన్ లేదు. అలాగనే మన కూలి బంధు లేదు, మహిళలకి పెన్షన్ లేదు. ఇంకేమన్నా ఒక్కటి అమలు జరిపింది ఏమన్నా ఉంది అని అంటే అది ఏమిటనంటే ఉచిత బస్సు. ఈ బస్సు చక్కదనం ఎట్లా ఉంది? మీరు బస్సులు ఎక్కడంతో ఎక్కారు కదని పెటపడి ఎక్కేశారు. ఎక్కిన తర్వాత ఏం చేశారు? ముదిగొండ అమ్మపాలెం వాళ్ళు ఎక్కారు, ముదిగొండ దాకా వచ్చారు, ముదిగొండ వాళ్ళు ఎక్కారు, ఖమ్మం దాకా పోయారు. మొత్తం ఛార్జీ కలిపితే 30-40 రూపాయలు. ఖమ్మంలో దిగిన తర్వాత ఒక్కొక్క వాళ్ళు 100 రూపాయలు ఖర్చు చేసుకొని వచ్చారంట.
ఛార్జీకి మిగిలింది 40, మనకు బొక్క అయింది ఎంత 100. ఇప్పుడేం చెప్తున్నారు మగవాళ్ళు, సరుకులు తేవాలన్నా మీకు బస్ ఫ్రీ కదా, బస్సులో వెళ్ళండి, లేకపోతే డబ్బులు తేవాలన్నా బస్సులో వెళ్ళండి, ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలన్నా బస్సులో వెళ్ళండి, ఆడవాళ్ళు బస్సులో వెళ్ళండి, మీరు వచ్చేదాకా మేము ఫుల్గా తాగుతాం ఇంట్లో. ఇది వాళ్ళ గ్రామాల్లో జరుగుతున్న, అవునా కాదు నేను చెప్పేది, ఇది ఉన్న వాస్తవం. ఒక్క బస్సు తప్ప ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాటలు చెప్పటం తప్ప, రేవంత్ రెడ్డి గారు చాలా బాగా మాట్లాడగలుగుతారు. ఎంత అద్భుతంగా మాట్లాడగలుగుతారంటే, ఇక్కడ కూర్చొని ముదిగుండొచ్చి మీ పక్క నుంచి సముద్రం పోతుందని మిమ్మల్ని నమ్మించగలరు. కానీ వాటి వల్ల ఏం పరిష్కారం కాదు. అందువల్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ హామీలు అయితే ఇచ్చారో హామీలన్నీ అమలు జరుపుకోవాలి. నేను అడుగుతున్నాను, కాంగ్రెస్ ఓటర్లు అయితే మీకు 4,000 ఓట్లు, 4,000 పెన్షన్ వస్తుంది. లేదు కాంగ్రెస్ ఓటర్లు అయితే బట్టి విక్రమార్క గారికి వేస్తే మహిళలు 2,500 వస్తున్నాయా? లేదు బీజేపీ వారైతే ఇళ్ళు వస్తున్నాయా? కాబట్టి కాంగ్రెసా, కమ్యూనిస్టా, బీజేపీయా, టీఆర్ఎస్, తెలుగుదేశమా కాదు. మనం నేర్చుకున్నది ఏమిటంటే, ఎన్నికలు వచ్చినప్పుడు పార్టీలు చూద్దాం, ఎన్నికలకు ముందు పార్టీలను పక్కన పెట్టడం, కూలీలందరూ ఏకం కావాలి అని పిలిపివ్వటానికి ఈ బహిరంగ సభను ఇక్కడ పెట్టాము. మీరు సిద్ధమా కాదా? రాజకీయాలు కావాలా, కూలీలు కావాలా? మనకి కూలీలు కావాలి. అందువల్ల ఎన్నికలు వచ్చినప్పుడు మాయ చేయటం, మాటలు చెప్పటం మన జనానికి ఎట్లుంది? మన మీటింగులకు వస్తారు, వామ్మో ఎర్రజెండా, వీరభద్రం గారు ఎంత మాట్లాడాడు, కూలీల గురించి ఎంత మాట్లాడాడు అని అన్నీ చెప్తుంటాం. ఎన్నికలు వచ్చేటప్పటికల్లా వీరభద్రం గారు పక్కనకు పోతాడు, ఎర్రజెండా పక్కన పోద్ది. కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళు 3,000 మీకు గుర్తొస్తాయి. 3,000 తీసుకున్నారు, ఓటేశారు. వాళ్ళు ఏమంటున్నారు? ఒట్టిగా ఓటేశారా, 3,000 తీసుకున్నారు కదా అని. 3,000కు ఓట్లేస్తే 2.5 సంవత్సరాల్లో ఒక్క పెన్షన్దారుడు 75,000 రూపాయలు లాస్ అవుతున్నాడండి. మీకు వచ్చింది 3,000, మీరు లాస్ అవుతుంది ఎంత? 75,000. కాబట్టి వీటి మీద పోరాటం చేయటానికి, రాజకీయాలతో నిమిత్తం లేకుండా పేదలందరినీ సంఘటితం చేయటానికి వ్యవసాయ కార్మిక సంఘం ముదిగుండ ఎక్కడ పెడితే బాగుంటది అనుకున్నాం. ఎక్కడ పెట్టాలంటే అది ముదిగుండలో పెట్టాలి. ఎందుకు ముదిగుండలో పెట్టాలంటే, అమరవీరుల సాక్షిగా ఎర్ర జెండా ఏమిటో మళ్ళీ ఖమ్మం జిల్లా ప్రజలకు చూపించాలా అన్నటువంటి ఉద్దేశంతో పెట్టాం. ఇవాళ మన కవాతు ఆడవాళ్ళు డ్యాన్స్ కానివ్వండి, జెండాలు కానివ్వండి, మళ్ళీ మనకేమనిపిస్తుందంటే, ఎర్ర జెండా పోలేదు, ఎర్ర జెండా సత్తా మళ్ళీ పునర ఏకీకరణ జరుగుతుంది ముదిగొండ ప్రాంతంలో అన్నంత బలాన్ని మీరు ఇచ్చారు. ఇదొకటి. రెండోది, మీకు అందరికీ కట్టె పుల్లలు తెచ్చుకొని వంట వండుకునే వాళ్ళకి మీ కళ్ళన్నీ పాడైపోతున్నాయి అని ప్రధానమంత్రి గారు బంకుల దగ్గర ఒక ఫోటో, రేడియో స్టేషన్ కాడ ఒక ఫోటో, ఊరు మధ్య ఒక ఫోటో, ఏం చెప్పాడు? నెలకు ఒక సిలిండర్ ఇస్తాను, మీరందరూ కళ్ళు మండొద్దు, బాగా వంట చేసుకోవాలని చెప్పారు. మీరేం చేశాము మనం? అరే ఉచితంగా వస్తున్నాయి కదా, కట్టెలు ఎక్కడ పడేసాము, గ్యాస్కి అలవాటు పడ్డాము. ఫోన్ ఏం చెప్పారు? అందరూ ఫోన్ ఉండని చెప్పారు. ఈ ఫోన్ ఎక్కడ దాకా వచ్చింది? భార్య భర్త వాకిట్లో ఉంటే, భార్య ఇంట్లో ఉంటే పిలవట్లే, ఏమయ్యో ఏడున్నామని ఫోన్ చేస్తా ఉంది. ఇప్పుడు ఫోన్ ఎట్లొచ్చింది, గ్యాస్ ఎక్కడొచ్చింది? ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఈ మోడీ గారు మొదట్లో 12 సిలిండర్లు అని చెప్పాడు, దాన్ని 9కి తగ్గించాడు. నిన్న ప్రకటించారు 9 కాదంట, 4 సిలిండర్లకు మాత్రమే నెలకు 300 రూపాయలు ఇస్తాడంట. మరి ఎన్నికలప్పుడు ఏం చెప్పావు? 12 సిలిండర్లు అన్నావు కదా, 9కి తగ్గించావు కదా, 4 సిలిండర్లలో. అంతేకాదు, ఏమ్మా ఎప్పుడన్నా మీరు అమెరికా వెళ్ళారా? వెళ్ళలేదు. ఇజ్రాయెల్ వెళ్ళారా? వెళ్ళలేదు. ఇరాన్ వెళ్ళారా? వెళ్ళలేదు. అమెరికా వాడు ఇజ్రాయెల్ వాడికి కండ బాగా ఎక్కింది అనుకోండి, మదం ఎక్కింది అనుకోండి, మదం ఎక్కి కండెక్కినటువంటి వాడు ఏం ఆలోచిస్తాడంటే, ఎవడి మీద పోతే బాగుంటుందని ఆలోచిస్తాడు. అమెరికా వాడికి ఇజ్రాయెల్ వాడి కండ కావరం ఎక్కి ఇజ్రాయెల్ మీద బాంబులు వేస్తా ఉంటే వాడు ఆడ బాంబు వేశాడు. కానీ ఆ బాంబు పేలింది ఎక్కడ? ముదిగొండ మీ ఇంట్లో పేలింది బాంబు. ఏంటి? ఇంతకు ముందు కంటే 80, ఇంతకు ముందు 60 రూపాయలు, ఇప్పుడు 29 రూపాయలు, మొత్తం కలిపితే ఎంత గ్యాస్ రేటు పెరిగింది? ఇప్పుడు 89. నేను అడుగుతున్నాను, ముదిగొండోళ్ళకి యుద్ధానికి ఏమైనా సంబంధం ఉందా?
లేదు ఖమ్మం జిల్లా వాళ్ళకి యుద్ధానికి సంబంధం ఉందా? ఎవరికి లేదు. కానీ 89 రూపాయలు గ్యాస్ సిలిండర్ పెరిగింది, 14-16 రూపాయలు డీజిల్ పెరిగింది, పెట్రోల్ పెరిగింది. దీనివల్ల ఏం జరుగుతుంది? 10 రూపాయలు అమ్మేటి 15 రూపాయలు అమ్ముతున్నారు, 15 అమ్మేది 20 రూపాయలు అమ్ముతున్నారు. అన్ని వస్తువులు ధరలు పెరిగినాయి. మోడీ గారు అంటాడు, మీరు బంగారం కొనబాకండి, మీరు విమానాలు ఎక్కబాకండి, బస్ జర్నీ చేయబాకండి, నడిసే తిరగండి, త్యాగం చెయ్యండి. ఏం త్యాగం చెయ్యాలా? ఇందిరాగాంధీ నెహ్రూ గారు ఉన్నప్పుడు ఒంటి నిండా బట్టలు ఉన్నాయి. నెహ్రూ గారు పోయిన తర్వాత ఇందిరాగాంధీ గారు వచ్చిన తర్వాత సొక్కా పోయింది, పంచె కట్టుకొని ఉన్నాం. ఆమె అయిపోయిన తర్వాత ఏమొచ్చింది? పంచెపోయి గోసిగుడ్డ వచ్చింది. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత గోసిగుడ్డ వస్తే త్యాగం చేయండి అంటే ఇప్పుడు ఏం చేయాలి? మనం గోసిగుడ్డ తీసేయాలి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి చక్కదనం ప్రకారం ఎవరు త్యాగం చేయాల్సింది? ఎవరి కోసం త్యాగం చేయాలి? పెట్రోల్ ధరలు పెరిగితే ఇదే అంబానీ భారతదేశంలో విదేశాల్లో పెట్రోల్ కానీ $60 కొని ఒక బ్యారెను విదేశాల్లో ఇండియాలో అమ్ముకొని 2 సంవత్సరాల కాలంలో 70,000 కోట్ల రూపాయలు అదనమైనటువంటి ఆదాయాన్ని పొందాడు. మరి అదానీ నుంచి 50,000 కోట్లు వసూలు చేసి పెట్రోల్ ధరలు పెంచకుండా చూడొచ్చు కదా, రేట్లు తగ్గించవచ్చు కదా. కానీ ఆయన అంబానీ దగ్గర 50,000 కోట్లు వసూలు చేయడు. అదానీ అని ఒకడు ఉన్నాడు. మోడీ ప్రధాని కాకముందు 30,000 కోట్ల ఆస్తి. ఇప్పుడు అతని ఆస్తి ఎంతో తెలుసా? 13 లక్షల కోట్ల ఆస్తి. అదాని మీద పన్నేయరా? అంబానీ మీద పన్నేయరా? ఎవరి మీద పన్నేస్తారు? ఆ ముసలాం చప్పట్లు కొడుతుంది, రేపు మాపు చచ్చేటట్టుంది, ఆమె మీద పన్నేస్తాడంట. కానీ ఇంకెవరి మీద పన్నే? సచ్చే మన మీద, పేదల మీద పన్నేస్తాడు తప్ప అంబానీ మీద అదానీ మీద పన్నేయడు. మీరేమంటున్నారు? అరే ఎర్రజెండా వాళ్ళు గెలవట్లేదు. ఎర్రజెండా వాళ్ళు గెలిచి పార్లమెంటుకు పోతే వాళ్ళు చేసే పని ఏమిటనంటే పేదల మీద పన్నులేయొద్దు, అదానీ అంబానీ మీద పన్నులేయాలని కమ్యూనిస్టులు పోరాడతారు. కాబట్టి డబ్బులు ఉన్న వాళ్ళు కమ్యూనిస్టులు గెలవట్లేదు. అది అసలు రహస్యం. ఆ డబ్బులు ఉన్న వాళ్ళంతా మోడీకి డబ్బులు ఇస్తున్నారు, బట్టికి డబ్బులు ఇస్తున్నారు, రేవంత్ రెడ్డి డబ్బులు ఇస్తున్నారు, శ్రీనివాస్ రెడ్డి డబ్బులు ఇస్తున్నారు, ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారు, గెలుస్తా ఉన్నారు. కానీ రెండోది మీ దృష్టికి తెచ్చేది ఏమిటంటే మోడీ గారు అంబానీ గారికి, అదానీ గారికి, కోటీశ్వర్లకి, ధనవంతులకి ఊడిగం చేస్తా ఉన్నాడు. కష్టం వస్తే ఏనంటాడు? అయోధ్య రాండి మీరంతా, నేను ఢిల్లీలో ఉంటావు, యూపీ మాకు 14 గంటల్లో అయోధ్య ఉంటుంది, అక్కడికి వస్తే మీ పాపాలన్నీ పోతాయి. గంగలో మునిగితే పాపాలు పోతాయి. ఇప్పుడు కృష్ణ పుష్కరం వస్తున్నాయి, గోదావరి, దాంట్లో మునిగితే పాపాలు పోతాయి. అంటే హిందువులందరినో గోదావరిలో మునగండి, గంగలో మునగండి, అయోధ్య రాండి అని చెప్తున్నాడు. ఇప్పుడు ఇంకో డేంజర్ జడ్జిమెంట్ వచ్చింది. దళితులు క్రిస్టమస్కి వెళ్తారు. ఎందుకు వెళ్తారు? ఎస్సీలను దేవాలయాల్లోకి రానివ్వలేదు, అంటాను వాళ్ళకు దూరంగా ఉంచారు, క్రిస్టియన్ మతం వాళ్ళు రానిచ్చారు అని క్రిస్టియన్ మతంలోకి వెళ్ళారు. ఇప్పుడు కొత్త జడ్జిమెంట్ వచ్చింది సుప్రీంకోర్టులో. ఏమనంటే ఎస్సీలు గనక ఎవరన్నా క్రిస్టియన్ మతం తీసుకుంటే మీకు రిజర్వేషన్ ఉండవు. మోడీ ప్రభుత్వం బలపరిచింది అది. అసలు మతానికి రిజర్వేషన్కి ఏం సంబంధం? మేము చర్చికి పోతామా, దేవాలయానికి పోతామా, లేదా బావిలో దూకి సస్తామా? అది నీకెందుకు? మేము ఎస్సీలమా కాదా, అంటానోళ్ళమా కాదా, మహిళలమా కాదా, గిరిజనులమా కాదా? ఈ లెక్కలు తీయమంటే మీరు కొంతమంది అనుకుంటున్నారు బీసీలు ఎస్సీల రిజర్వేషన్లు పోతున్నాయి కదా అని సంబరపడుతుంటారు. అక్కడక్కడ బీసీలు ఎస్టీలు సంబరపడుతుంటారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇవాళ ఎస్సీ రిజర్వేషన్ పోతుంది, రేపు ఎస్టీ రిజర్వేషన్ పోతుంది, ఎల్లుండి బీసీ రిజర్వేషన్ పోతుంది, మహిళా రిజర్వేషన్ పోతుంది. చివరికి మోడీ గారు ఉంటే రిజర్వేషన్లపై బోడుగుండి మిగులుతుంది మనకి. ఇది ఎస్సీలకు జరుగుతున్న ప్రమాదం కాదు. బీజేపీ ఆధిపత్య కులాల పార్టీ, ఆధిపత్య వర్గాల పార్టీ, ధనవంతుల పార్టీ. ఇది పేదవాళ్ళ పార్టీ కాదు. మేము అడుగుతున్నాము భూములు పంచండి అంటున్నాం. ఇక్కడ చాలా మంది అక్కడక్కడ ఏడున్నాయండి భూములు, ఏమవుతాయి భూములు పంచితే, ఏమొస్తుంది భూములు పంచితే? నేను అడుగుతున్నాను, ఇదే ముదిగొండలో, లేదు ఇదే నేలకొండపల్లిలో, ఇదే ఖమ్మం రూరల్లో 40 సంవత్సరాల క్రితం వ్యవసాయం చేయటానికి నీళ్ళు లేవు కాబట్టి 58 ఎకరాల సీలింగ్ పెట్టారండి. ఇప్పుడు కాలువలు వచ్చినాయి, పంటలు పండుతున్నాయి, 2 పంటలు పండుతున్నాయి. ఒకప్పుడు 12 క్వింటాలు, ఇప్పుడు 30 క్వింటాలు పండుతున్నాయి. మరి నీటి వచ్చిన తర్వాత సీలింగ్ సైజ్ తగ్గించాలా వద్దా? తగ్గించాలి. తగ్గించరంట.
మరి ఎక్కడి నుంచి వస్తాయి? అంతేకాదు హైదరాబాద్ లో వ్యాపారం చేసుకుంటారు. ముదిగొండలో 100 ఎకరాలు, దానికి ఏం పేరు పెట్టారు? ఇప్పుడు ఖమ్మం ప్రాంతంలో మొత్తం రోడ్డు అంతా ఏం పెట్టారు? ఫామ్ హౌస్. అంటే ఒక చిన్న బిల్డింగ్ కడతాడు, 100 ఎకరాల్లో ఉంటాడు. నీకే హైదరాబాద్ లో ఫ్యాక్టరీ ఉండాలా? నీ కుటుంబానికే స్కూల్ ఉండాలా? నీ కుటుంబంలో డాక్టర్లు ఉండాలా? నీ కుటుంబంలో లాయర్లు ఉండాలా? ఊర్లోకి వస్తే నీకే మందుల షాప్ ఉండాలా? నీకే వడ్డీ వ్యాపారం ఉండాలా? నీకే ట్రాక్టర్ ఉండాలా? భూములన్నీ నీకు ఉండాలా? మరి మాకేం ఉండాలా? మనకేమొద్దా? మనకేం జరగకూడదా? అందుకే ఇక్కడ మీటింగ్ పెట్టింది ఏమికనంటే తెలంగాణ రాష్ట్రంలో సుమారు 10 లక్షల ఎకరాల భూములు పేదల పంచడానికి అనుకూలంగా ఉన్నాయి. 2 నెలల తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బట్టి గారికి ఓపెన్ గా చెప్తున్నాం, 2 నెలల తర్వాత నీ నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడ భూములున్నా ఎర్ర జెండా పడతాం, అరకల కడతాం, ఆక్రమిస్తాం. ఇది ఈ మహాసభలో మనం తీసుకునే స్లోగను. సిద్ధంగా ఉన్నారా లేదా? ఆక్రమిస్తారా లేదా? ఈ ఆడవాళ్ళకి తెలియట్లేదు. మీకు అమ్మాయిలుంటే అల్లుడు రావాలని డబ్బులు అడగట్లే. వాడు ఇప్పుడు ఏమడుగుతున్నాడు? ఎకరం ఉందా, 2 ఎకరాలు ఉందా అడుగుతున్నారా లేదా? అంటే భూమికి రేటు పెరిగింది, భూమికి ప్రాధాన్యత పెరిగింది. అంతేకాదు కొంతమంది యువకులు ఉన్నారు, రైతులు ఉన్నారు. మనం ఏమడుగుతున్నాం? మీ పిల్లలకు ఉద్యోగాలు రావట్లేదు. ఎందుకు ఉద్యోగాలు రావట్లేదు? రేవంత్ రెడ్డి గారు ఇస్తాడా ఉద్యోగాలు? మోడీగా ఇవ్వలేరు. ఎందుకని? సమస్య ఏమిటనంటే బట్టల షాపులన్నీ డిస్కౌంట్ పెట్టాడు, కార్లోని డిస్కౌంట్ పెట్టాడు, టీవీ వాడు డిస్కౌంట్ పెట్టాడు. ఏమిటి? అమ్ముడు పోవటం లేదు. అమ్ముడు పోవాలంటే జనం దగ్గర కొనటానికి ఏముండాలా? డబ్బులు ఉండాలా? మా వ్యవసాయ కార్మికులు 2 ఎకరాల భూమి ఉండే టీవీలు కొంటారు. టీవీలు కొంటే టీవీ ఫ్యాక్టరీలు వస్తాయి, అక్కడ ఉద్యోగాలు వస్తాయి. ఆ ఉద్యోగస్తులు కార్లు కొంటారు, కార్లు ఫ్యాక్టరీలు వస్తాయి. అంటే అర్థం ఏమిటంటే భూ పంపిణీ జరిగితే కొనుగోలు శక్తి పెరిగిద్ది, కొనుగోలు శక్తి పెరిగితే ఉద్యోగాలు వస్తాయి. అట్లా ఉద్యోగాలు రావటం వల్లనే మనకి సాధ్యం అవుతుంది. కాబట్టి మిత్రులారా, మిమ్మల్ని అందరినీ కోరేది భూమి కావాలి, కూలి పెంచాలి, ఉపాధి. మన ఎర్ర శ్రీనివాస్ గారు చెప్పారు, మనకు 100 రోజుల పని ఉంది కదా. ఏదో యూపీఏ ఉన్నప్పుడు మన పార్లమెంటు సభ్యులు ఒత్తిడి చేసి 100 రోజుల పని విధానం సాధించారు. అది పెద్దగా ఉండకపోయినా కంటిలో గుడ్డిలో మెల్లలాగా 30 రోజులు 40 రోజులు ఎండాకాలం రోజు పనికి వెళ్ళాం. ఇప్పుడు మోడీ గారు ఏం చేశాడు? ఆ చట్టాన్ని రద్దు చేశాడు, కొత్త చట్టాన్ని తీసుకొచ్చాడు. పాత చట్టం ప్రకారం ఉపాధి గ్యారంటీ. ఇప్పుడు ఉపాధి గ్యారంటీ కాదు, 60 రోజుల పాటు మీకు పని ఉండదంట, పని చూపించొద్దంట. ఇంతకుముందు ఆటోమేటిక్ గా మనం అడిగితే పని చూపించాలా, ఇప్పుడు మనం అడిగితే పని చూపించేది లేదు, పెన్షన్ లేదు, నీళ్లు లేవు, సౌకర్యాలు లేవు. మొత్తం ఉపాధి హామీని అంతా కూడా రద్దు చేసే చర్యలకు మోడీ గారు కొత్త చట్టం తెచ్చాడు. ఎందుకు తెచ్చాడు? ఉపాధి హామీ వస్తే కూలి రేట్లు పెరుగుతున్నాయి, ఉపాధి హామీ వస్తే ధైర్యం వస్తుంది, ఉపాధి హామీ ఉండటం వల్ల పోరాడే శక్తి వస్తుంది. దాన్ని పోగొట్టడానికి మోడీ గారు ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి కొత్తదాన్ని తీసుకొని వచ్చాడు. అందువల్ల మిత్రులారా, ఇంకా చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మేమందరూ కోరేది ఏమిటంటే ఇప్పటిదాకా జరిగినటువంటి జిల్లా మహాసభల్లో ఏ జిల్లా మహాసభ బాగా జరుగుతుందనంటే ఈ జిల్లా వాడిగా ఖమ్మం జిల్లా మహాసభ బాగా జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలోని మనం సగర్వంగా చెప్పవచ్చు. ఈ పోరాటాన్ని ఇక్కడ ఆపాకండి, మన డిమాండ్ మీద బాగా పోరాటం చేయండి, సంఘటితంగా పోరాడండి, పార్టీలను పక్కన పెట్టండి, గ్రామాలకు వెళ్ళండి, గ్రామాల్లో మీటింగ్లు వేయండి, ప్రజలను సమీకరించండి, సర్పంచ్ గ్రామ పంచాయతీల ముందు ధర్నాలు చేయండి, ఎండిఓ ఆఫీస్ ముందు ధర్నాలు చేయండి, కదలకుండా చూడండి, హైదరాబాద్ రాండి, ముట్టడి చేయండి. మేము అనుకుంటా ఉన్నాం ఆగస్టు 10వ తారీఖున దేశవ్యాప్తంగా మన సమస్యల మీద క్విట్ ఇండియా స్ఫూర్తిగా మొత్తం కోట్లాది మందితో జైలు బోరో కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం. ఆగస్టు 10వ తారీఖున అందరం కలిసి ఆ కార్యక్రమాలను జయప్రదం చేయాలని, ఈ ముదిగొండ పోరాటం అనేది మన ఎర్ర జెండాకి వ్యవసాయ కార్మిక సంఘానికి గొప్ప స్ఫూర్తిదాయకంగా ఉంటుందని తెలియజేస్తూ, ఇంత ఒత్తిడిలో కూడా ఇన్ని వేల మంది స్వచ్ఛందంగా వచ్చి వ్యవసాయ కార్మిక సంఘం మీటింగ్ లో పాల్గొన్నందుకు మీ నమ్మకానికి, మీ విశ్వాసానికి ఎప్పుడు అన్యాయం చేయకుండా ఎర్ర జెండా మరోసారి చెప్పేది, ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా మీతోనే ఎర్ర జెండా ఉంటుంది పోరాటాల్లో అని మీకు అందరికీ హామీ ఇస్తూ పేరు పేరున మీ అందరికీ విప్లవాభినందనలు ఇస్తూ సెలవు మిత్రులారా. పూరితమైన ఉపన్యాసం చెప్పినటువంటి వెంకట్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మహిళా సంఘ నాయకురాలు ఐలమ్మ ట్రస్ట్ రాష్ట్ర కన్వీనరు
మన సరళ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పొన్నం గారు, అట్లాగే ఈరోజు ఈ బహిరంగ ఇచ్చేసి ప్రసంగించి వెళ్లిపోయిన తమ్మినేని వీరభద్రం గారు, వెంకట్ గారు, నున్నా గారు, వేదిక పైన ఉన్న నాయకులందరూ, ముందున్న నాయకులందరికీ కూడా, అందరూ గ్రామ స్థాయిలో నాయకులే, ప్రజలు అందరూ వచ్చారు. మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. నాకంటే ముందు మాట్లాడిన పెద్దలు చెప్పినట్లుగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభ ముదిగొండలో పెట్టడం అంటే, గండ్లూరి కిషన్ రావు గారు మొన్ననే ఆయనది 50వ వర్ధంతి జరుపుకున్నాం. కూలి పోరాటాలు జరుపుతుంటే నిన్ను చంపుతాము, కూలి పోరాటాలు వదిలేయి అని చెప్పి భూస్వాములు బెదిరిస్తే ఒక్క అంగుళం కూడా వెనక్కి వేయకుండా చంపితే చంపారు, నేను కూలీల కోసం నిలబడతాను, కూలి పోరాటం చేస్తాను అని చెప్పి అసూలు వాసిన గండ్లూరు కిషన్ రావు గారి రక్తంతో తడిచిన నేల ఈ ముదిగొండ గడ్డ. మచ్చ వీరయ్య గారు, అదే సందర్భంలో గండ్లూరు కిషన్ రావు గారు, రావిళ్ళ సత్యం గారు, చిన్న నరసయ్య గారు, అట్లా ముదిగొండ అమరవీరులు, భూపోరాట అమరవీరులు, ముదిగొండలో స్తూపం, చనిపోయిన వారందరి స్ఫూర్తితోటి ఈ గడ్డ మీద వ్యవసాయ కూలి పోరాటాలు మొదలు ఇక్కడ ప్రారంభమైనాయి. కాబట్టి ఈరోజు వెంకట గారు చెప్పినట్టుగా మళ్లీ భూమి పోరాటం తీసుకొని పేదలకి భూమి పెంచేదాకా పోరాటం చేయాలి అని చెప్పి ఆల్ ఇండియా వ్యవసాయ కార్మిక సంఘం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇక్కడ మహాసభ జరగడం సముచితం అనేది నేను భావిస్తున్నాను. అట్లాగే మీ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నా. అట్లాగే ఇప్పుడు వెంకట గారు చెప్పారు ఆడవాళ్ల సమస్యల గురించి, రేవంత్ రెడ్డి గారు ఏమేమి హామీలు ఇచ్చారు, అవి ఇచ్చారా లేదా, ఎంత బాకీ పడ్డారు, ఆ బాకీలు వసూలు చేయాలంటే మనం మళ్ళీ పోరాటాల్లోకి వెళ్ళాలి అని చెప్పారు. నిజం, ఆడవాళ్ళంటే అమాయకులు, ఏం చెప్పినా వింటారు, మోసపోతారు, మళ్ళీ ఓటేస్తారని చెప్పి ఈ రాజకీయ నాయకులు, మన నియోజకవర్గం నుంచి గెలిచిన బట్టి గారు కావచ్చు, అట్లాగే రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అట్లా అనుకుంటున్నారు. కానీ మనం అమాయకులమా, మోసపోతామా? మనం ఒకసారి 2 సార్లు మోసం చేస్తారు, కానీ పదే మోసం చేయటం ఎవరి వల్ల కాదు అనేది మనం నిరూపించాల్సిన అవసరం ఉంది. ఎన్నికల కంటే ముందు నీకు తెలీదా, 2500 ప్రతి మహిళకి ఇస్తానన్నావు, పెన్షన్ 2000 నుంచి 4000కు పెంచుతానన్నావు. అదేమని అడిగితే రైతు బంధు ఇవ్వమని అడిగినా, లేదా వ్యవసాయ కూలీలకు 2500 అడిగినా, లేదా ఎన్నికల కంటే ముందు ఆడబిడ్డకు పెళ్ళైతే తులం బంగారం ఇస్తామని అన్నాడు. మరి ఏది తులం కాదు కదా. ఈయనేమో గ్రామీయలేకపోయాడు, అక్కడేమో మోడీ గారు యుద్ధం చేసే వాళ్ళకి ఢిల్లీలో ఉన్నాయనేమో వాళ్ళకి రక్షణ కల్పిస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ బంగారం రేటు అమాంతం మనం కొనేటట్టుగా కూడా లేని పరిస్థితికి రేటు పెరిగింది. డబ్బులు లేవని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. అయ్యా మరి నీకు తెలీదా, కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు కామ్రేడ్స్ భోజనాలు పెట్టడం లేదు, ఎవరు లేవద్దు, ఆ టెంట్ల కింద ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి రావాలి, అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు, ఎవరు తొందరపడొద్దు దయచేసి. ఆ టెంట్ కింద బాధ్యులు మండల నాయకత్వం అందరు వెళ్ళి భోజనాల దగ్గర ఉన్న వాళ్ళందరినీ సభ దగ్గరికి పంపించాలి. పావు గంటలోనే ఎక్కువ ఉపన్యాసాలు కూడా లేవు, ఇక్కడున్న ప్రజలందరికీ భోజనాలు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ మొత్తం ఖర్చు పెట్టిపోయాడు, అప్పే మిగిలిందని నీకు తెలుసు కదా, బడ్జెట్ లేదని తెలుసు కదా, మరి ఎందుకు హామీలు ఇచ్చావు? ఆ రోజు తెలీదా అక్కడ బడ్జెట్ లేదు, ఎక్కడ తీసుకొచ్చి ఇస్తానని తెలీదా? ఏమైనా సరే హామీలు గుప్పించి గెలవాలి, ఆ కుర్చీలో కూర్చోవాలి. ఇవాళ ఏం చెప్తున్నాడు ఆయన, తక్కువ వయసులో ముఖ్యమంత్రిని అయింది నేనే. ఎవరికి వరగబెడతావు తక్కువ వయసులో ముఖ్యమంత్రి అయ్యి? అబద్ధాలు చెప్పి అబద్ధపు వాగ్దానాలు ఇచ్చి వాగ్దానాలు నెరవేర్చకుండా ముఖ్యమంత్రి ఏం చేస్తావు? తమ్మినేని గారు చెప్పారు, వెంకట గారు చెప్పారు. మాట్లాడితే హైదరాబాద్ లో ఆయన చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తాడు, హైటెక్ సిటీ నేనే తీసుకొచ్చా, హైదరాబాద్ అమలు చేశా, 4 వరుసల రోడ్లు వేసా. 4 వరుసల రోడ్ల మీద ఎవరు వెళ్తారు? ఖరీదు గల్ల కారు ఉన్నోళ్ళు వెళ్తారు, పేద కూలీలు వెళ్తారా, రైతులు వెళ్తారా, గ్రామీణ ప్రాంత పేదలు ఎవరైనా వెళ్తారా? వీళ్ళు కూడా అదే రోడ్లు పోస్తున్నారు. రోడ్లు పోయటమే కాదు, హైదరాబాద్ అభివృద్ధి మాత్రమే చూస్తున్నారు. మూసీ ప్రక్షాళన, 1000 కోట్లు మూసీ ప్రక్షాళనలకు వస్తాయి. అట్లాగే ఏదో సిటీ కడతాడంట, దానికి లక్షల కోట్లు. మరి మనకివ్వడానికి ఎందుకు రావు? ఆడబిడ్డలకు హామీ ఇచ్చావే. నిన్నగాక మొన్న హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఆడవాళ్ళని కూర్చోబెట్టుకుని ఏం చెప్తున్నాడు ఆయన, ఆడవాళ్ళని కోటీశ్వర్లను చేసేదాకా నిద్రపోడట. మరి 2.5 ఏళ్ళు నిద్రపోకుండానే ఉన్నవా? నువ్వు అన్నయ్య ఇయ్యలేదు కదా, 2000 రూపాయలకే గతి లేదు కదా, తులం బంగారానికే గతి లేదు కదా, రైతు బంధుకే గతి లేదు కదా. నువ్వు కోటీశ్వర్ల దాకా ఎక్కడికి పోయినావు? 1000 రూపాయలు ఇవ్వడానికే నువ్వు ఇచ్చిన హామీయే ఇవ్వలేదు. కానీ మళ్ళీ అబద్ధపు వాగ్దానాలు చేసి
మళ్ళీ ఎన్నికలు, జడ్పీటీసీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి, కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ అబద్ధాలాడి మళ్ళీ గెలవాలని యోచన చేస్తున్నాడు. ఆడవాళ్ళందరం కూడా తిప్పికొట్టాల్సిన బాధ్యత మన పైన ఉంది. మనం తెలివి తక్కువ వాళ్ళం కాదు అని నిరూపించాల్సిన అవసరం ఉంది. ఒట్టిగా వినిపోవటం కాదు, విన్న తర్వాత 10 మందితోటి ఈ మాటలన్నీ పంచుకోవాలి. ఎందుకు ఇవ్వలేదు రేవంత్ రెడ్డి? ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి? మీరు టీవీ చూస్తారు కదా, వార్తల్లో చెప్తున్నాడు కదా, ప్రతి మహిళని కోటీశ్వరులు వద్దయ్యా, మాకు 4 ఏళ్ళు నోట్లోకి పోయి మా ఇల్లుండి, మా గ్యాస్ ఉండి, మాకు వండుకోవడానికి పొయ్యి మీద బియ్యం ఉండి, కూరగాయలు ఉంటే చాలు, మా పిల్లలకి చదివించుకుంటే చాలు, చదువుకున్న మా పోరగాళ్ళకి ఉద్యోగం వస్తే చాలు. చదువు లేదాయా, గ్యాస్ లేదాయా, పొయ్యి మీద వండుకోవడానికి బియ్యం లేవాయా, పప్పు లేవాయా, ఏం లేవాయా, ఉద్యోగం లేదాయా. నువ్వు కోటీశ్వరరాలు ఎందుకు? ఉన్నది ఊడబెక్కకుండా ఉంటే చాలు, ఉన్నది ఉన్నట్టు ఉంచితే చాలు. నువ్వు చెప్పింది మాకు కోట్లక్కర్లే, నీడ కల్పించు, గూడు కల్పించు, పని కల్పించు, చదివిప్పించు, ఉద్యోగం ఇప్పించు, ఆరోగ్యం ఇప్పించు. ఇవి ప్రభుత్వ రంగంలో ఉంచు, మా హక్కుగా ఉంచు. అవి చేస్తే చాలు. మేమేం కోటీశ్వరులం కావాలని కోరుకోవట్లా, అవుతాం. ఇప్పుడు వెంకట గారు చెప్పినట్టుగా పేదలకు భూమి పంచితే ఖచ్చితంగా ఆ భూమిలో పంటలు పండించుకోనా, లేదా చదువుకుంటే మన బిడ్డలకు ఉద్యోగం వస్తేనా కోటీశ్వరులం మనంతటా మనం అవుతాం. నువ్వేం మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, భిక్ష వేయాల్సిన అవసరం లేదు, మాకు హక్కుగా ఇవ్వమని అడుగుతున్నాం. అట్లాగే ఢిల్లీలో ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా ఢిల్లీలో ఉంది? ఎవరమ్మా ఢిల్లీలో ఉంది? ఎవరు? మోడీ గారు. ఆయన ఏం చెప్తాడు? నిన్నగాక మొన్న అమెరికా, వెంకట గారు చెప్పారు కదా, అమెరికాలో మూత మోగితే మనకి ఒంటింట గ్యాస్ బండ మోగింది. అమెరికా మనకెందుకు, బీజేపీ మనకెందుకు అనుకుంటున్నాం? నిన్నగాక మొన్న ఒక సంతకం పెట్టిండు ఆయన. ఏమని పెట్టిండు చెప్పట్లే, ఇక్కడ భయం అవుతుంది దానికి. ఏమని పెట్టిండు? ముదిగొండ మండలం మొత్తం కూడా పత్తి వండుతుంది కదా, వ్యవసాయ కూలీలు మొత్తం కూడా పత్తి ఏరడానికి, మిరపకాయ ఏరడానికే కదా వెళ్ళేది. అమెరికా నుంచి అంటే ప్రపంచంలో సగం పత్తిని భారతదేశం నుంచి బయట దేశాలకు పంపించేది మన దేశం. అంటే మనకి సరిపోగా మిగిలింది వేరే దేశాలకు అమ్మేంత శక్తి ఉన్న పత్తి మన దగ్గర వండుతుంది. అట్లాంటి పత్తినట అమెరికా నుంచి తీసుకొచ్చి మన దగ్గర కింటాల 5,000కి అమ్మటానికి సంతకం పెట్టింది మోడీ. అంటే మరి మన గ్రామాలు ఏమైపోవాలి? పత్తి పంట లేకపోతే కూలీ ఎవరిని అడుగుతాము? పెంచమని పోరాటం ఎవరే చేస్తాము? అంటే దుర్మార్గంగా పత్తే కాదు, పాల ఉత్పత్తులే కాదు, మొక్కజొన్నలే కాదు, మొత్తం అమెరికా నుంచి తక్కువ ధరకు తీసుకొచ్చి ఇక్కడ దిగుమతి చేసుకొని సంతకం పెట్టాడు. అమెరికాలో వాళ్ళు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. అక్కడున్న మన తెలుగు పిల్లలు నాకు ఫోన్ చేసి అడుగుతుంది, ఎందుకు పోరాటాలు చేయట్లేదు మీరు? మాకే అమెరికాలో ఉన్న మాకే కోపం వస్తుంది. ఇన్ని అంటే ఆ పేర్లు పలికటం నాకు రావట్లేదు, మీకు అర్థం కాదు. 80,000 ట్రిలియన్ డాలర్ల మందం వాళ్ళ సరుకులు తీసుకొచ్చి మన దగ్గర అమ్ముతారట. మరి మన దగ్గర పత్తి ఎక్కడ అమ్మాలి? మరి కూలి ఎవడిస్తాడు? కూలి రేటు పెంచమని ఎవరిని అడుగుతాము? అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా భూమి లేకుండా పోతుంది, పత్తి పండించే పరిస్థితి లేదు. గ్రామీణ ప్రాంతాల్లో భూములు వదిలేసి రైతులు, వ్యవసాయ కూలీలు బయటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పోనీ బయటికి వెళ్తాం. నిన్న ఖమ్మంలో జరిగింది చూశారు కదా. గ్రామీణ ప్రాంతంలో పని లేక ఒక అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా బతకడానికి వస్తే వేసవి సెలవులని చెప్పి అమ్మమ్మ తాతయ్య దగ్గరికి ఇంకో పల్లెటూరు నుంచి కూతురు మనవరాలు వస్తే ఏం జరిగిందో చూశారుగమ్మ టీవీల్లో. చూసారా? నిన్ననే 12 ఏళ్ల పసిపిల్ల. అంటే గ్రామీణ ప్రాంతం నుంచి పనుదులు పెట్టి మనం బతికే చోట ఉండక పట్నంకి వెళ్ళి పని చేయాలంటే ఇళ్లలోనే పని చేసుకోవాలి, అపార్ట్మెంట్లో వాచ్మెన్ కన్నా ఉండాలి, లేదా మార్కెట్లో దడవాయి కన్నా పని చేయాలి. 12 ఏళ్ల అమ్మాయి సెలవులకని వస్తే ఆ అపార్ట్మెంట్ లో ఉన్న ఒక ఆయన ఆ పిల్ల మీద కన్నేసి 4వ అంతస్తుకు తీసిపోయి ఆగమాగం చేసి బతుకుంటే సాక్ష్యం దొరుకుద్దని చెప్పి 4వ అంతస్తు నుంచి కింద పడేశాడు. 12 ఏళ్ల పసి మొగ్గ. నిన్ననే చూసొచ్చినాం. కళ్ళమని నీళ్ళు వచ్చిన ఏ ఆడబిడ్డని కన్నా తల్లి అయినా తండ్రి అయినా ఖచ్చితంగా కళ్ళమని నీళ్ళు వస్తాయి. చచ్చిపోద్ది కదా అనుకున్నాడు. కానీ ఈ పిల్ల అదృష్టమో వాడి దురదృష్టమో ఆ పిల్ల బతికింది. కానీ నిన్న చూసాం హాస్పిటల్లో కిందేసేసరికి వెన్నెముక ఇరిగి నడుము నుంచి కింద భాగం పనిచేయట్లే, కాళ్ళు పనిచేయట్లేదు ఆ పిల్లకి. ఇక్కడ పక్కటెముకలు ఇరిగి ఊపిరితిత్తుల్లోకి పోయి ఊపిరందట్లే. వాడింకా కింద పడ్డ తర్వాత ఎంత దుర్మార్గంగా అంటే అంబులెన్స్కి ఆయనే ఫోన్ చేసిండంట, పోలీస్ స్టేషన్లో ఆయనే కేసు పెట్టిండంట. మిమ్మల్ని హైదరాబాద్ పంపిస్తాం, అంబులెన్స్ ఫ్రీగా వస్తేనే మడిపడ్డారట ఒక మనిషినిచ్చి. అంటే కేసు కాకుండా బయటికి రాకుండా కప్పిపెట్టే దానికోసం ప్రయత్నం చేశాడు. అయినా సరే అక్కడున్న మన వృత్తిదారుల సంఘం కావచ్చు, పార్టీ కావచ్చు, మహిళా సంఘం కావచ్చు, అందరం వెళ్ళాము, ఆందోళన చేశాము, కేసు పెట్టించాము. నిన్న ఇక్కడి నుంచి హైదరాబాదు వెళ్ళారు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే
గ్రామీణ ప్రాంతంలో పని పోగొట్టుకొని పట్టణానికి పోతే ఆ అమ్మాయి తల్లిని అడిగాం, ఏమ్మా 2 రోజుల నుంచి అంటే ముట్టుకోకూడని చోట ముట్టుకుంటున్నాడు అని మీ అమ్మాయి చెప్పింది కదా, అప్పుడే ఎందుకు బెదిరించలేదు వాడిని అంటే, అమ్మా నేను 4 రోజులు సెలవులకు వచ్చినా నా బిడ్డను తీసుకొని నేను పోతా, మా అయ్య పని పోద్ది కదా, అమ్మాయి తాత కదా పనిలో ఉంది, అందుకని వాచ్మెన్ పని తీసేస్తారేమోనని 3 రోజుల ముందు నుంచి ఆ చిన్నపిల్ల నన్ను ఇబ్బంది పెడతాడని చెప్పినా కూడా ఆ పని పోద్దనే భయానికో లేదా సొంత ఊరు కాదు బయట బ్రతకడానికి వచ్చామనే భయానికో నోరు మూస్తే చివరికి పిల్ల ప్రాణం పోయేదాకా వచ్చింది, పిల్ల ఆగమాగమైంది. ఇలాంటి పరిస్థితులు గ్రామీణ ప్రాంతం వదిలేసి మనం పట్టణానికి బతకడానికి వెళ్తేనో లేదా ఇంకో రాష్ట్రానికి బతకడానికి వెళ్తేనో ఇలాంటి మహిళలకి ఇలాంటి పరిస్థితులు వస్తాయి. అందుకే మనం ఉన్న చోటనే పని ఇవ్వాలి, ఇట్లాంటివి జరగకుండా చూడాలి అనేది. ఇలా జరగడానికి మోడీ ప్రభుత్వం ఏం చెప్తుంది, ఆయన వెనక ఒక ఆయన ఉంటాడు మోహన్ భగవత్ అని, ఆయన ఏమంటాడు, ఆడవాళ్ళ మీద అత్యాచారం జరగడానికి వీళ్ళు వేసుకునే బట్టలే కారణం, గతంలో ఇట్లాంటి బట్టలు వేసుకోలే. ఏమ్మా ఏం బట్టలు వేసుకున్నాం మనం? నిన్న వేసుకున్న పిల్ల 12 ఏళ్ల పిల్ల ఏం బట్టలు వేసుకుంది? ఏం బట్టలు వేసుకుంది? ఒంటి నిండా బట్టే ఉంది, పసిపిల్ల, ఎదగను కూడా లేదు. అంటే ఇప్పుడు వ్యవసాయ కూలీలుగా మనం మీరున్నారు, రైతు మహిళలుగా మేము ఉన్నాం. పొలంలో దిగి నాటేయాలంటే, కోత కోయాలంటే, నాటేసేటప్పుడు చీర తడవకుండా ఉండాలంటే ఏం చేస్తాం మనం? కాసె పోస్తాం, కాళ్ళు కనపడినా పర్వాలేదు చీర తడవకుండా ఉండాలని కాసె పోసి నాటేస్తాం కదా. మరి అది ఆ పనిలో నుంచి అలవాట్లో నుంచి బట్టలు వస్తాయి తప్ప ఒళ్ళు చూపించుకొని ఎవరు కట్టుకోం కదా. ఏ ఆడపిల్లకి ఏ తల్లి కూడా చెప్పదు కదా. ఈ బీజేపీ మోడీకి సంబంధించిన వాళ్ళు ఆడపిల్లల మీద అత్యాచారాలు జరగడానికి ఈనాడు ఆడవాళ్ళు వేసుకునే బట్టలే కారణం అని చెప్తున్నారు. మనం ఏం తినాలో వాళ్ళే చెప్తారు, ఏం కట్టుకోవాలో వాళ్ళే చెప్తారు. అవి చెప్తారు కానీ నీ గ్యాస్ ఇస్తా, నీకు రేట్లు తగ్గిస్తా ఈ మాత్రం చెప్పరు. అందుకే ఖచ్చితంగా కేంద్రంలో ఉన్న మోడీని దెబ్బకొట్టాలి మనం. అట్లాగే ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డిని కూడా ఖచ్చితంగా దింపాల్సిన బాధ్యత ఎవరిపైన ఉందమ్మా? ఎవరిపైన ఉంది? రేవంత్ రెడ్డిని దింపాల్సిన బాధ్యత మనం అంటే ఎవరు? ఆడవాళ్ళ మీదే ఉందని నేను చెప్పదలుచుకున్నా. ఆడవాళ్ళ మీదే ఉంది. ఇప్పుడే వెంకట గారు చెప్పారు, ఆడవాళ్ళు ప్రీవియస్ పోతే మగవాళ్ళు ఇంట్లో తాగుతూ ఉంటారు. తమ్ముళ్ళు అన్నలు ఏమనుకోవద్దు, గ్రామాల్లో ఎక్కువ జరిగేది అది. అంటే రేపోట్లనగా నైట్ డబ్బులు సీసాలు వస్తాయి. సీసాలు వచ్చిన తర్వాత మగవాళ్ళు తాగుతారు కాబట్టి 2-3 నాయకులు ఇచ్చి తాగిన తర్వాత తెల్లారి ఓట్లకు పోతే దిగదు కదా, 3 మీద గుద్దుతాడు ఆయన. ఆ ఓటు ఏమైంది? ఏమైతే ఆ ఓటు? మన ఓటు నికాసుగా ఉంటది. మన ఓటు నికాసుగా ఒకదాని మీద ఎవరికి వేయాలనుకుంటే వేస్తాం. కాబట్టి ఎవడైనా కుర్చీలో కూర్చోవాలనుకుంటే, ఎవడైనా గెలవాలనుకుంటే, కుర్చీలో కూర్చోబెట్టాలన్నా, దించాలన్నా, గెలిపించాలన్నా, ఓడించాలన్నా ఆ శక్తి మనకు మాత్రమే ఉంది. ఈ జనాభాలో సగంగా ఉన్న ఆడవాళ్ళం బిడ్డల భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు కోసం ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఇందాక మన నాయకులు చెప్పినట్టు ఒక 3,000 కోసమో 2,000 కోసమో చూసుకుంటే 2.5 సంవత్సరాల్లో ఒక్కొక్కరికి 1,20,000 ఎట్లా నష్టం వచ్చిందో 3,000 ఎక్కువ, 1,20,000 ఎక్కువ ఆలోచించుకొని ఖచ్చితంగా ఎర్రజెండా తరఫున నిలబడ్డ అభ్యర్థులను గెలిపించాలని రాబోయే రోజుల్లో పోరాటాల్లో పిలిపిస్తే ఆడపిల్లలకు కష్టం వచ్చినా, ఆడవాళ్ల సమస్య వచ్చినా, వ్యవసాయ కూలీలకు సమస్య వచ్చినా, రైతు మహిళలకు సమస్య వచ్చినా అందరూ కలిసి పోరాటం చేయాల్సిన బాధ్యత, పేదవాళ్ళందరూ ఐక్యం కావాల్సిన బాధ్యత మన పైన ఉందని, ఆ రకంగా ఆడవాళ్ళందరూ కూడా రాబోయే ఉద్యమాల్లో పాలు పంచుకోవాలని, ఈ రోజు ఎట్లయితే ఎర్ర చీరలు కట్టుకొని కోలాటం వేసుకుంటా ఉత్సాహంగా ఎర్ర టెండలో కూడా ఎట్లా నడిచారో అట్లాగే రేపు రాబోయే రోజుల్లో కూడా పోరాటాల్లో పాల్గొనాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు మిత్రులారా. మిగతా నాయకులందరికీ, మన పార్టీ సీనియర్ నాయకులు, వ్యవసాయ కార్మిక ఉద్యమాలకు ఇక్కడ సారథ్యం వహించినటువంటి రాయల్ వెంకటేశ్వర్లు గారు, సభలో పాల్గొంటున్నటువంటి సోదరి సోదరులందరికీ ముందుగా నమస్కారం. చాలా విషయాలు మన నాయకులు చెప్పారు. వ్యవసాయ కార్మికులకు ఇవాళ సంక్షేమ పథకాలు అమలు కావాలి, కనీస వేతనాలు అమలు కావాలి, మనం పోరాడి సాధించుకున్న ఉపాధి హామీ పథకం అమలు కావాలి, దాన్ని రక్షించుకోవాలి. ఈ ముఖ్యమైన కర్తవ్యాల్ని సాధించుకోవడం కోసం, వీటిని అమలు చేయడం కోసం రాబోయే కాలంలో వ్యవసాయ కార్మికులందరూ కూడా సంఘటితంగా ఐక్యంగా ఉండి రాజీ లేకుండా ఉద్యమాలు చేయాల్సినటువంటి సమయం వచ్చింది. అందుకోసమే ఈరోజు ఈ మహాసభ ఈ డిమాండ్ల పరిష్కారం కోసం భవిష్యత్తులో రూపకల్పన చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. చాలా విషయాలు పెద్దలు చెప్పారు. మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 12 సంవత్సరాల్లో నిత్యం ధరలు పెరిగిపోతా ఉన్నాయి, పన్నులు పెరిగిపోతా ఉన్నాయి, పెట్రోలు, డీజిల్, గ్యాస్ రేట్లు పెంచుతా ఉన్నారు. అనేక రకాల భారాలు మొత్తం ప్రజల మీద వేస్తా ఉన్నారు. పెట్టుబడిదారులకు రాయితీలు ఇస్తా ఉన్నారు, పెట్టుబడిదారుల పన్నులు తీసేస్తా ఉన్నారు, పేదవాడి పైన పన్నులు వేస్తా ఉన్నారు, ధరలు పెంచుతా ఉన్నారు. ఒక్క డీజిల్ పెట్రోల్ పైనే
దాదాపు $160 $160 ఉన్నప్పుడు ఎంత $75 ఉంటే పెట్రోలు, అది $60 పడిపోయిన తర్వాత కూడా మన దగ్గర ఇప్పుడు $110 పెట్రోల్ అమ్ముతా ఉన్నారు. ఇవాళ యుద్ధం వల్ల ఈ సంక్షోభం వల్ల భారం పెరిగినా కూడా కనీసం $82 పెట్రోల్ ఇవ్వాలి, అంటే $30 పైగా అదనంగా దోసుకుంటా ఉన్నారు. అసలు ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో వచ్చే ముడి చమురు ప్రకారం ధర నిర్ణయించుకుంటే ఈ దేశంలో ₹25 లీటర్ పెట్రోల్ రావాలి. మిగతా అంత ఎడిపోతుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తగ్గినటువంటి ధరలను తగ్గించకుండా దీన్ని మొత్తం కూడా పన్నుల పేరుతోటి, సెస్సుల పేరుతోటి, రకరకాల పేరుతోటి వాళ్ళ ప్రభుత్వం లూటీ చేస్తా ఉంది. గత 12 సంవత్సరాల్లో మోడీ వచ్చిన తర్వాత 15 లక్షల కోట్ల రూపాయలు పెట్రోల్, డీజిల్, గ్యాస్ మీదనే మన జేబులు ఖాళీ చేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు యుద్ధం పేరుతో ఆయన చెప్పాడు, ఇంత మన నాయకులు చెప్పారు, మీరు పొదుపు పాటించండి, ఖర్చులు తగ్గించుకోమని చెప్పంటున్నారు. ఈ యుద్ధం వల్ల కాదు, 12 సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం బీజేపీ అనుసరించినటువంటి పెట్టుబడిదారి అనుకూల విధానాల వల్ల, కార్పొరేట్కు అనుకూల విధానాల వల్ల, తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల వల్ల ఈ దేశంలో సంపద మొత్తం కూడా వాళ్ళకు దోచిపెట్టడం వల్ల ఈ దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. ప్రజల జీవితాల్లో ఇబ్బందులు ఏర్పడ్డాయి, కొనుగోలు శక్తి పడిపోయింది, ప్రజల ఆదాయం పడిపోయింది. కాబట్టి ఈ దేశంలో ఆర్థిక సంక్షోభం పెరుగుతూ ఉంది. అందుకే ఇవాళ ప్రపంచంలో పెట్టుబడిదారులు పెరిగిపోతున్నారు. భారతదేశంలో మోడీ గారు 12 సంవత్సరాలు చేసింది ఏంటంటే, ఈ దేశంలో ఆయన చేసిన పెద్ద అభివృద్ధి ఏంటంటే, ఈ దేశంలో 30 మంది 40 మంది నుంచి 150 మంది పెట్టుబడిదారులను పెంచాడు భారతదేశంలో మోడీ గారు. ఇది ఆయన చేసిన అభివృద్ధి. భారతదేశంలో ఎకానమీ పెరిగిందంటున్నారు, మన దేశం 3వ స్థానం 4వ స్థానం లెక్క చెబుతున్నారు. నిజంగా సంపద పెరిగిన మాట వాస్తవమే. ఎక్కడ పెరిగింది సంపద? మన కాడ పెరిగిందా? పేదవాడి దగ్గర పెరిగిందా? ఆదాని అంబానీ దగ్గర పెరిగింది. ఈ దేశంలో మొత్తం సంపదలో 42% పైగా ఒక్కడి దగ్గరే ఉంది. ఈ దేశంలో 1% దగ్గరే ఉంది. నిన్న మనం మీరు పేపర్లో చూసి ఉంటారు, అమెరికాలో ఉండి ఎలాన్ మస్క్ అని చెప్పేసి ఇలా ప్రపంచ నెంబర్ 1 పెట్టుబడిదారుడిగా ముందుకు వస్తా ఉన్నాడు. ఆయన ఆస్తి ఎంత పెరిగిందంటే దాదాపు $1,00,00,000 కోటి కోట్ల డాలర్ల ఆస్తి అని చెప్పంటున్నారు. దాన్ని లెక్క పెట్టడం కష్టమే. ఇంకో లెక్క కూడా చెప్పారు, ఆయన ఆస్తి మొత్తం ఖర్చు పెట్టాలంటే గంటకు 9,50,00,000 ఖర్చు పెడితే 24 గంటలు 365 రోజులు ఈ లోపున గంటకి 9,50,00,000 ఖర్చు పెట్టుకుంటూ పోతే ప్రతి గంటకి 100 సంవత్సరాలు కూడా ఆస్తి అయిపోదట. ఇంత ఆస్తి ఎట్లా వచ్చింది? ఎలాన్ మస్క్ ఎక్కడ కష్టపడ్డాడు? ఏమన్నా పొలం దున్నాడా? ఫ్యాక్టరీలో పనిచేశాడా? అంటే పొలం దున్నేవాడి శ్రమ, నాటేసేవాడి శ్రమ, కోత కోసేవాడి శ్రమ, ఉత్పత్తి చేసేవాడి శ్రమ, కార్మికుల, కర్షకుల, శ్రమజీవుల యొక్క కష్టాన్ని దోచుకుంటున్నటువంటి దేశంలో, ప్రపంచంలో, భారతదేశంలో పెట్టుబడిదారులు పెరిగిపోతున్నటువంటి దశలో పేదలపైన భారాలు వేస్తా ఉన్నారు. అందుకే ఆర్థిక సంక్షేమం రావడం కారణం ఏంటంటే, పెట్టుబడిదారుల లాభాలు పెరిగినాయని చెప్పంటే పేదవాళ్ళ యొక్క ఆదాయం పడిపోయిందని చెప్పి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే సంక్షేమం వస్తా ఉంది. ఈ కారణాన్ని ఇరాన్ యుద్ధం పేరుతోటి మోడీ గారు కథలు చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ ఈ పాపం అంతా మోడీదే, ఈ పాపం మొత్తం బీజేపీదే. ఈ ఆర్థిక సంక్షేమం ఇంకా పెరగబోతుందన్న, రేపు రాబోయే కాలంలో మరిన్ని సమస్యలు ప్రజలకు వస్తాయని చెప్పంటే మోడీ వాళ్ళనే కారణం. అందుకే ఆ మోడీని దించకుండా ఈ దేశంలో పేదవాడి జీవితంలో మార్పు రాదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఉన్న ఒక్క అవకాశం ఉపాధి హామీ పథకం లేకుండా చేసే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఇంకా వ్యవసాయ రంగం ఉంటేనే, భూమి ఉంటేనే, వ్యవసాయం చేస్తుంటేనే వ్యవసాయ కార్మికులు బతికే అవకాశం ఉంది. కానీ ఇవాళ వ్యవసాయ భూములు రైతుల చేతుల్లో లేకుండా, పేదల చేతుల్లో లేకుండా కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మనకి ఇప్పటిదాకా గత దాదాపు 2004-05 నుంచి భారతదేశం, మన తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఉచిత కరెంట్ అమలు జరుగుతూ ఉంది వ్యవసాయ రంగానికి. ఇప్పుడు ఉచిత కరెంట్ లేకుండా చేయడం కోసం మోడీ గారు ఏం చేశాడు? కేంద్రంలో విద్యుత్ చట్టాన్ని సవరించాడు. దాన్ని మొదట వ్యతిరేకించినటువంటి బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇలా అమలు చేస్తా ఉన్నాయి. ఇప్పుడు మన రాష్ట్రంలోనే విద్యుత్ సంస్థను విడదీసి రైతు డిస్కం ఏర్పాటు చేస్తా ఉన్నారు. రాబోయే కాలంలో వాటికి మీటర్లు పెడతారు. మీటర్ తర్వాత ఉచిత కరెంట్ లేకుండా చేసే ప్రమాదం రాబోతుంది. ఇవాళ రైతులు అంటే కేవలం రైతులే కాదు, భూమి లేని రైతులు కూడా ఉన్నారు. వ్యవసాయ కార్మికులు కూడా చాలా మంది వాళ్ళ కౌలు తీసుకుని వ్యవసాయం చేస్తా ఉన్నారు. రేపు వ్యవసాయ కార్మికులైనా, పేదవాళ్ళైనా, వ్యవసాయ కూలీలైనా, కౌలు రైతులైనా, సన్నచిన్నకారు రైతు అయినా సరే, మధ్యతరగతి రైతు కూడా వ్యవసాయం చేయడానికి వీలు లేకుండా పోతా ఉంది. నీకు యూరియా సరఫరా చేయడం లేదు, ఆన్లైన్లో బుక్ చేసుకోమంటాడు. యూరియా కూడా ద్రవ రూపంలో వస్తుందని చెప్పుంటున్నాడు. అది పనిచేయటం చెప్పి రైతులు చెబుతా ఉన్నారు. రకరకాల కారణాలతోటి వాళ్ళ రైతుల్ని
వ్యవసాయ రంగాన్ని, వ్యవసాయం వదిలిపెట్టి రైతులు, వ్యవసాయ కార్మికులు లేదా పేద రైతులు లేకుండా పోయేలాగా ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. ఇందాక సరళ గారు చెప్పినట్టుగా రేపు జూలై 1వ తారీఖు నుంచి ఒప్పందం రాబోతా ఉంది. మోడీ గారు ఘనంగా చేసుకున్న ఒప్పందం యూరోప్ దేశాలతోటి, అమెరికాతోటి వ్యవసాయ వాణిజ్య ఒప్పందం చేసుకున్నాడు. ఏంటి ఆ ఒప్పందాలు? రేపు జూలై తర్వాత నుంచి మన దేశంలోకి అమెరికా నుంచి పత్తి రాబోతుంది, మన దేశం నుంచి అమెరికా నుంచి పాల ఉత్పత్తులు రాబోతా ఉన్నాయి, సోయాబీన్ రాబోతా ఉంది, యాపిల్ పండ్లు ఇక్కడ దిగుమతి కాబోతా ఉన్నాయి. అనేక రకాల వ్యవసాయ ఉత్పత్తులన్నీ కూడా, అంటే 1-2 గేదెలు పెట్టుకొని పాలు అమ్మి బతికే వాళ్ళకి ఇలా ఉపాధి లేకుండా పోతుంది. వ్యవసాయ రంగం దెబ్బతింటుంది. ఇక్కడ పండించే పత్తి రైతుకి మనం పత్తి కొనే దిక్కు ఉండదు. ఇక్కడ మనం పండించే మొక్కజొన్నకి ఇక్కడ అవకాశం ఉండదు. మనం పండించే ధాన్యానికి ఉండదు. ఎందుకంటే అమెరికా వాడు మన దేశంలోకి పంపించే వ్యవసాయ వస్తువుల మీద పన్నులు లేకుండా మోడీ గారు ఒప్పుకున్నాడు. ఇప్పుడు పన్నులు లేకుండా వచ్చిన తర్వాత మనకంటే వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చే రాయితీలు ఎక్కువ, వాళ్ళ టెక్నాలజీ ఎక్కువ, ఆధునికమైన యంత్రాలు ఉన్నాయి, తక్కువ ధరకే తక్కువ ఖర్చు ఎక్కువ ఉత్పత్తి చేస్తారు. భారతదేశంలో వచ్చి మన మార్కెట్లో వాడు సరుకులు అమ్ముకోవడానికి మోడీ గారు సంతకం పెట్టిన తర్వాత వ్యవసాయ రంగం ఉండదు అని చెప్పి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే దీనికోసం రైతులు, కూలీలు, వ్యవసాయ రంగం ఉంటేనే రైతు ఉంటాడు, కూలి ఉంటాడు. అందుకే నీ కూలి పెరగాలన్నా, కూలి పెంచుకొని పోరాటం చేసినా రైతు ఉండాలి, భూమి ఉండాలి. అది లేకుండా పోయినాక నీ పోరాటం లేదు, నీకు కూలి లేదు, భూమి లేదు, ఇలాంటి పరిస్థితి రాబోతుంది దేశంలో. కాబట్టి రైతులు, కూలీలు, కార్మికులు ఈ 3 వర్గాలు కలిసి రాబోయే కాలంలో ఈ మోడీకి వ్యతిరేకంగా, ఈ పెట్టుబడిదారి విధానాలకు వ్యతిరేకంగా, కార్పొరేట్ దోపిడీకి వ్యతిరేకంగా, అమెరికా లాంటి సామ్రాజ్యవాదాలకు లొంగిపోయి దేశాన్ని తాకట్టు పెట్టి దేశ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నటువంటి మోడీ ఒప్పందాలు రద్దయ్యేదాకా రేపు రైతాంగం పోరాటం చేయాల్సిన అవసరం రాబోతా ఉంది. అందుకే ఆ స్ఫూర్తితోటి వ్యవసాయ కార్మిక ఉద్యమాలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ముఖ్యంగా ఈ ముదిగొండ గడ్డ ఇక్కడే ఉన్న వెంకటేశ్వర్లు గారు, నేను దాదాపు 35 ఏళ్ల క్రితం చూశాను. ఇక్కడ పెద్ద కూలి పోరాటం జరిగింది. ఆయన నాయకత్వం ఇక్కడ వహించాడు. తమ్మినేని గారు వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడుగా ఈ జిల్లాలో కూలి ఉద్యమాలు పెద్ద ఎత్తున జరిగాయి, పెద్ద ఎత్తున విజయవంతమైనాయి. ఆనాడు చాలా మంది ధనిక రైతులు, పెత్తందారులంతా కూడా, నాకు తెలుసు, నా ముందు చాలా మాట్లాడిన రాయల వెంకటేశ్వర గారిని దూషించారు, తమ్మినేని గారిని తిట్టారు. వీళ్ళంతా కూలోళ్ల పక్షం వహిస్తా ఉన్నారు, వీళ్ళు కూలోళ్లే కావాలని వీళ్ళకని చెప్పేసి తిట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆటి పోరాటం, ఆ పోరాట స్ఫూర్తితోటి మళ్ళీ ముదిగొండలో ఇళ్ల స్థలాల కోసం, ఇళ్ల కోసం చేసిన పోరాటం, ముదిగొండలో 7 చనిపోయినటువంటి పోరాటం మనం చూసాం. ఈ పోరాట ఫలితంగా ఏం జరిగింది? చాలా మంది అనుకుంటున్నారు 7 ప్రాణాలు పోయినాయే, మీరు ఏం సాధించారని. ఇవాళ గత ప్రభుత్వం లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్ళు వచ్చినాయన్న, ఇవాళ వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇవాళ 5 లక్షలు మొదటిచ్చారు, మళ్ళీ 5 లక్షలు ఇస్తామని చెప్పి అంటున్నాడు. ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎవరో దయతోటి పెట్టింది కాదు, పేదల మీద ప్రేమతో ఇచ్చింది కాదు. మనం పోరాడి 50 ఏళ్ల మంది ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం దాకా భూ ఉద్యమాలు చేసి, ఇళ్ల స్థలాల్లో పోరాటాలు చేసి, జైలుకి వెళ్లి లాఠీ దెబ్బలు తిని, చివరికి ముదిగొండ గడ్డ మీద లాఠీ దెబ్బలు రాయల వెంకటేశ్వర గారిని, బండి రమేష్ని రోడ్డు మీద పడేసి కొడతా ఉంటే, ఎందుకు మీరు కొడుతున్నారని చెప్పేసి వచ్చినటువంటి కార్యకర్తల మీద, నాయకుల మీద కాల్పులు చేస్తే 7 ప్రాణాలు కోల్పోయారు. ఆ పోరాట ఫలితంగానే, ఆ పోరాటానికి భయపడే ఆనాటి కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి, సానుభూతిని దక్కించుకోవడానికి, ప్రజా వ్యతిరేకత వస్తుందని చెప్పి భయంతో మీరు ఇళ్ల స్థలం కోసం పోరాడుతున్నారు కదా, మీ ఇల్లు ఇస్తామని చెప్పి ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెట్టించారు. ఇందిరమ్మ ఇల్లు అనేది మనం పోరాడి సాధించి రక్త తర్పణ చేసి ప్రాణాలు అర్పించినటువంటి పోరాట ఫలితంగానే పేదవాడికి ఇల్లు వచ్చింది. ఇవాళ ఒక్క ఇందిరమ్మ ఇల్లే కాదు, ఈ ప్రపంచంలోనే పెట్టుబడిదారి ప్రభుత్వాలు, సామ్రాజ్యవాదులు పేదవాడికి సంక్షేమం గురించి మాట్లాడుతున్నారంటే ఊరికే వచ్చింది కాదు. 1917లో రష్యాలో కార్మిక వర్గం, రైతులు, కూలంతా ఏకమై పెట్టుబడిదారి రాజరిక వ్యవస్థను కూలదోసి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఎర్ర జెండా రాజ్యాన్ని, కార్మిక రాజ్యాన్ని సాధించుకుంటే, ఆ విప్లవంతో, అక్టోబర్ విప్లవంతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా చైతన్యం అవుతా ఉంటే, ఉద్యమాలు వస్తూ ఉంటే, దీనికి భయపడ్డ పెట్టుబడిదారులంతా ఏం చేశారు? పేదవాళ్ళకి మనం దోసుకునే దాంట్లో, వాళ్ళని కొల్లగొట్టే దాంట్లో కాస్తో కూస్తో ఇచ్చి వాళ్ళని ఉపశమనం చేయకపోతే మన అధికారం ఉండదని చెప్పి భయపడి సంక్షేమ రాజ్యాలన్నీ ముందుకు పట్టుకొచ్చారు. సంక్షేమ రాజ్యం వచ్చింది ఎట్లా? భారతదేశం కాదు, ఖమ్మం జిల్లా కాదు, ముదిగొండ కాదు, ప్రపంచంలోనే ఎర్ర జెండా పోరాటాలకి, కార్మిక వర్గ పోరాటాలకి, సోషలిస్ట్ విప్లవం విజయవంతమైన దానికి భయపడినటువంటి పెట్టుబడిదారులు ప్రపంచంలో సంక్షేమ రాజ్యాల్ని, సంక్షేమ పథకాలను తెచ్చిపెట్టినటువంటి పరిస్థితి గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రపంచంలో ఎక్కడైనా, ఈ దేశంలో ఎక్కడైనా ఏ పేదవాడికైనా ఒక సంక్షేమ పథకం అందింది అంటే పెట్టుబడిదారు ప్రభుత్వాల నుంచి ఎర్ర జెండా ఉంటేనే, ఎర్ర జెండా పోరాడితేనే, ఎర్ర జెండా ఉద్యమిస్తేనే వచ్చి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే రాబోయే కాలంలో
ఆ స్ఫూర్తితోటి ఖమ్మం జిల్లాలో వ్యవసాయ ఉద్యమాలు, కార్మిక ఉద్యమాల్ని నిర్మించాలి, పోరాటం చేయాలని చెప్పేసి కోరుతూ, ప్రత్యేకించి వాళ్ళు రాబోయే కాలంలో ఇప్పుడు పాఠశాలలో తెరుస్తూ ఉన్నారు. అందుకే ఈ సీజనల్ జలాలు కూడా రాబోతున్నాయి. పార్టీ కార్యకర్తలు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం నాయకులు, సిఐటి నాయకులంతా కూడా ఆసుపత్రులను సందర్శించాలి, పాఠశాలను సందర్శించాలి, అక్కడ సౌకర్యాలు ఉన్నాయా లేవా, ప్రజలకు అందుతున్నాయా లేవా అని చెప్పి పరిశీలన చేయాలి. వాటి కోసం ఇవ్వకపోతే వాటి మీద పోరాటం చేయాలి. ప్రతి పేదవాడికి విద్య అందాలి, నాణ్యమైన విద్య అందాలి, పేదవాడికి వైద్యం అందాలి. దానికోసం వచ్చే 2-3 నెలల కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఉద్యమంలో వ్యవసాయ కార్మిక సంఘం ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ, ఈ మహాసభలు విజయవంతం కావాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. సభ ముగుస్తుంది, సహకరించండి. ఇప్పుడు మన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకట్రావు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జాతీయ కార్యదర్శి గారు వెంకట్ గారు, నున్నా నాగేశ్వరరావు గారు, మిగతా పెద్దలు, ఇంతవరకు పెద్దలందరూ కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలు ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నాయా, అవి హాని చేసే విధంగా ఉన్నాయనేటటువంటి అంశాలు చాలా వివరంగా చెప్పడం జరిగింది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం 2014 డిసెంబర్లోనే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలి, దీని స్థానంలో ఈ చట్టాన్ని బలహీనపరచాలి అనేటటువంటిది ఆనాడే పునాది వేసుకోవడం జరిగింది. దాన్ని ప్రతిఘటించినటువంటి వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. ఆనాడు ఉన్నటువంటి త్రిపుర ముఖ్యమంత్రి గారు మాణిక్ సర్కార్ గారు ఢిల్లీలో సుమారుగా 2-3 రోజుల పాటుగా ధర్నా చేసి దేశంలో ఉన్నటువంటి మేధావులు, సంఘాలు, సంస్థలు, వామపక్ష ఉద్యమాలు వీటన్నిటి ఒత్తిడి ఫలితంగా ఉపాధి హామీ చట్టం కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు పూర్తి మెజార్టీగా ఈ దేశంలో మొత్తం ప్రజల ఆమోదం నాకే ఉంది అని నరేంద్ర మోదీ ఈనాడు ఉపాధి హామీ చట్టం స్థానంలో విబిజీ గ్రామ్జీ యాక్ట్ని ఈనాడు తీసుకొని వచ్చి మళ్ళీ ఉపాధి హామీని దెబ్బతీసి పేదలందరినీ కూడా వలసెళ్లేటటువంటి పద్ధతులలో ఈ చట్టాన్ని ఈనాడు తీసుకురావడం జరిగింది, రూపొందించడం జరిగింది. జూలై 1వ తారీఖు నుండి ఈ చట్టం అమలు జరగబోతుంది. ఇప్పటికే పని క్షేత్రంలో పని చేస్తున్నటువంటి పేదలు, కష్టజీవులందరూ కూడా పనికెళ్ళినటువంటి సందర్భంలో 2 పూటల ఫోటో విధానాన్ని, 2 పూటల ఫోటో తీస్తేనే వేతనం వస్తుంది, కూలీ రేట్ వస్తుంది అనేటటువంటి నిబంధనని పొందుపరచడం జరిగింది. అట్లానే ఇచ్చేటటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వం గతంలో బాధ్యత వహించినటువంటి పద్ధతిలో కాకుండా ఆనాడు 90% కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం 10% ఇచ్చి ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించేటటువంటి చట్టానికి పూర్తి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం కేవలం 60% ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 40% భరించాలనేటటువంటిది ఈనాడు కేంద్రంలో చట్టం చేయడం జరిగింది. దీని ద్వారా ఉపాధి హామీ చట్టం సజావుగా జరిగేటటువంటి పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులను కేటాయించి పేదలందరికీ కూడా, కష్టజీవులందరికీ పని చూపించేటటువంటి పరిస్థితులలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. కేంద్ర ప్రభుత్వం ఈ దాని నుండి వైదొలగాలనేటటువంటిది స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఉపాధి హామీ చట్టం ద్వారా కనీసమైనటువంటి పని హక్కు, రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి హక్కుని, ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చినటువంటి హక్కుని, బీజేపీ అంటేనే, నరేంద్ర మోదీ అంటేనే అది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం, రాజ్యాంగానికి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం. పని హక్కుని పేదలకు ఇవ్వాల్సినటువంటిది కాదు, పని హక్కు లేకుండా చేయాలంటటువంటిది ఒక నిరంకుశమైనటువంటి ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రభుత్వం. కాబట్టి ఆ పార్టీ యొక్క నిజ స్వరూపం, ఆ ప్రభుత్వం యొక్క నిజ స్వరూపం స్పష్టంగా భారతదేశ ప్రజల ముందు, భారతదేశ కార్మిక వర్గం ముందు, వ్యవసాయ కార్మిక వర్గం ముందు స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఈనాడు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఈనాడు మనపైన ఉంది, రాజ్యాంగ హక్కులని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనపైన ఉంది, పని హక్కుని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనపైన ఉంది. సుదీర్ఘ కాలంగా పని అయినా చూయించండి, తిండైనా పెట్టండి, చేసేటటువంటి కష్టానికి రాజ్యాంగబద్ధంగా హక్కులు కల్పించండి అని సుదీర్ఘ కాలంగా 1934లో పుచ్చలపల్లి సుందరయ్య గారు స్థాపించినటువంటి వ్యవసాయ కార్మిక సంఘ పోరాటాల ఫలితంగా ఈనాడు పని గ్యారెంటీ అనేటటువంటి వచ్చిన దాన్ని
పూర్తిగా ఆ పనికి గ్యారంటీ లేకుండా చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వాన్ని వ్యవసాయ కార్మిక వర్గంలో పెద్ద ఎత్తున తీసుకెళ్లి బీజేపీని ప్రజల నుండి వ్యవసాయ కార్మిక వర్గం నుండి వెలేసేటటువంటి ఉద్యమాలు నిర్మించాల్సినటువంటి అవసరమో ఆవశ్యకత ఈనాడు ఖమ్మం జిల్లా మహాసభ పైన ఉంది. ఖమ్మం జిల్లా అంటేనే చైతన్యం, ఖమ్మం జిల్లా అంటేనే పోరాటాలకు పొరిటిగడ్డ, ఖమ్మం జిల్లా అంటేనే అనేక త్యాగాలు. ఎలక్ట్రిసిటీ ఉద్యమం జరిగింది రాష్ట్రంలో. ఆనాడున్నటువంటి చంద్రబాబు నాయుడు కరెంటు ఛార్జీలు పెంచుతా అంటే హైదరాబాద్ నడిబొడ్డున విద్యుత్ ఛార్జీలు పెంచొద్దని పోరాటం చేసి అమరులైనటువంటి అటువంటి అమరత్వాన్ని పుడుచుపుట్టుకున్నటువంటి జిల్లా ఖమ్మం జిల్లా. భూ ఉద్యమం 2007లో సాగు భూములు పంచాలి, ఇండ్ల స్థలాలు పంచాలి, సమగ్రమైనటువంటి భూ పంపిణీ జరగాలి, పేదవానికి భూమి రావాలి అని ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం నడిపినటువంటి జిల్లా, ఒక ప్రముఖమైనటువంటి పాత్ర పోషించినటువంటి జిల్లా ఖమ్మం జిల్లా. ఆ ఖమ్మం జిల్లాలో ముదిగొండ అమరవీరుల సాక్షిగా ఈనాడు భూములు పంపిణీ జరిగిందంటే కాస్తో కూస్తో అది ముదిగొండ అమరవీరుల సాక్షిగా జరిగిందనేటటువంటిది సగర్వంగా ఈ రోజు ఎర్ర జెండా చెప్తుంది. ఇప్పటి వరకు ఎలక్ట్రిసిటీ బిల్లులు పెరగకుండా ఉండడానికి కారణం ఆనాడు జరిగినటువంటి ఎలక్ట్రిసిటీ ఉద్యమం ఫలితంగా ఈనాడు ఎలక్ట్రిసిటీ బిల్లులు పెరగలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వాస్తవంగా రాజకీయాల్లో ఎవరి గురించి మాట్లాడతారు? ఇప్పుడు కమ్యూనిస్టులుగా ఎర్ర జెండా బిడ్డలుగా మేము పుచ్చలపల్లి సుందరయ్య గారి వారసులమని చెప్పుకుంటున్నాం, లేదు భగత్ సింగ్ వారసులమని చెప్తున్నాం. ఈ ప్రపంచ విముక్తి సిద్ధాంతాన్ని, మానవ విముక్తి సిద్ధాంతమైనటువంటి మార్క్సిజానికి మూల పురుషులైనటువంటి మార్క్స్ మా యొక్క ఆదర్శమని చెప్పుకుంటున్నాం. కానీ రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు? లేదు కాంగ్రెస్ గతం నుండి చెప్పేది మాకు వారసుడు గాంధీ గారు అనేటటువంటి చెప్పిండు. కానీ రేవంత్ రెడ్డి ఏం చెప్తుండు? హిట్లర్ అని చెప్తుండు. అంటే కాంగ్రెస్ కూడా ఈనాడు నయా ఫాసిస్ట్ విధానాలని, ఈరోజు అప్రజాస్వామికమైనటువంటి విధానాలని హిట్లర్ వారసులుగా మారుతున్నారా అనేటటువంటిది ఈనాడు ప్రశ్నిస్తున్నాము. కాంగ్రెస్ కూడా అలవాటు ఉంది. భారతదేశ చరిత్రలో చూసినప్పుడు ఒక ఆయనేమో గాడ్సే వారసులమని చెప్తున్నాడు నరేంద్ర మోడీ, ఈనాడు రేవంత్ రెడ్డి ఏమో హిట్లర్ వారసులమని చెప్తున్నాడు. హిట్లర్ ప్రజాస్వామ్యం లేకుండా చేసిండు, మానవాళిని మొత్తం కూడా నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు. ఆనాడు ఎర్ర జెండా ఈ మానవ జాతిని కాపాడినటువంటి జెండా ఎర్ర జెండా, ప్రజాస్వామ్యాన్ని కాపాడినటువంటి జెండా ఎర్ర జెండా. నరేంద్ర మోడీ చెప్తుండు మేం గాడ్సే వారసులమని. అందుకోసం వాళ్ళని గాంధీని చంపినటువంటి గాడ్సే వారసులు, హిట్లర్ ప్రజాస్వామ్యం లేకుండా చేసినటువంటి ఆ హిట్లర్ వారసులుగా ఏమన్నా కాంగ్రెస్ నిలబడబోతుందా ఈ సమాజం ముందు అనేటటువంటిది ఇక్కడ మనం ప్రశ్నిస్తున్నాం. కాబట్టి భారతదేశంలో ప్రజానికానికి, కష్టజీవులకు, సన్న చిన్నకారు రైతాంగానికి, పేదలకు ఈనాడు ఒక గడ్డు కాలం వచ్చినటువంటిది ఉంది. ఆ గడ్డు కాలాన్ని ఛేదించి ప్రజాస్వామ్యాన్ని, పని హక్కుని, వీటన్నిటిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఈనాడుంది. అందుకోసం ఖమ్మం మహాసభ చర్చిస్తుంది. రానున్న కాలంలో కూలి పెంచడానికి, భూమి పంచడానికి, సమగ్రమైనటువంటి భూ పంపిణీ జరగడానికి, ఏదైతే కార్మికులు కర్షకులు ఉన్నారో వాళ్ళ యొక్క హక్కులని కాపాడుకోవడానికి రానున్న కాలంలో ఉద్యమాలు జరుగుతాయి. ఆ ఉద్యమాలకి ఈనాడు ఇది నాంది అవుతుంది. ఇదే పద్ధతిలో జూన్ 20, 21, 22 తేదీల్లో మహబూబ్ నగర్ పట్టణంలో రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో ఒక సమగ్రమైనటువంటి చట్టాన్ని సాధించడానికి, దేశవ్యాప్తంగా ఉద్యమాలు నిర్మించడానికి ఈ రాష్ట్ర మహాసభ కూడా నాంది అవుతుంది. కాబట్టి ఒక సమగ్రమైనటువంటి చర్చ, సమగ్రమైనటువంటి పోరాటాల రూపకల్పన, భవిష్యత్తులో ప్రజల్ని కదిలించి ఉద్యమాలు నిర్మించేటటువంటి దానికోసం రేపు రాష్ట్ర మహాసభలు కూడా జరుగుతున్నాయి. ఈ ఖమ్మం పాత్ర కూడా ఉండాలి. ఆ రాష్ట్ర మహాసభను జయప్రదం చేస్తూ రానున్న కాలంలో ప్రజా ఉద్యమాలు నిర్మించాలి. ఆ ఉద్యమాలు ఎక్కడ జరగాలంటే గ్రామంలో ఉన్నటువంటి నయా సంపన్న వర్గానికి వ్యతిరేకంగా, గ్రామీణ ప్రాంతంలో కష్టజీవులని, కార్మికులని ఏకం చేసి గ్రామీణ ధనవంతులకు వ్యతిరేకంగా గ్రామీణ కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి దానికి వ్యవసాయ కార్మికులు ముందు భాగాన ఉండి పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత ఈనాడు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అవసరంగా ముందుకొచ్చింది. అందుకోసం ప్రజలందరూ కూడా ఎర్ర జెండాని సపోర్ట్ చేయడమే కాదు, ఈ ఎర్ర జెండాని ముందుకు తీసుకెళ్లాలి. ఆ తీసుకెళ్లేటటువంటి ప్రయాణంలో ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ముందు ఉండాలి. అందుకోసం ఇక్కడ లేచిపోయినప్పటికీ
భోజనాలు చేస్తున్నప్పటికీ ఏదో మేము చెప్పేటటువంటి మాటలు విని అర్థం చేసుకొని పాలక వర్గాలని ప్రశ్నిస్తారనేటటువంటి చైతన్యం కోసం ఈ సభలు నిర్వహించడం జరుగుతుంది. కానీ బయట ఉన్నటువంటి జెండాలు, పాలక వర్గాల జెండాలు ఇటువంటి చైతన్యం రారాదు. ప్రజలందరూ కూడా మూసగా ఉండాలి, ప్రజలు ప్రశ్నించరాదు అనేటటువంటిది వాళ్ళు కోరుతారు. అందుకోసమే ఒక మనిషికి ఆరోగ్యం బాగలేకపోతే హాస్పిటల్కి పోతే 4 మందులు రాస్తారు, ఒక టానిక్ రాస్తారు. కాబట్టి ఈనాడు కూడా పాలక వర్గాలు ఒక టానిక్ ను కనుక్కున్నాయి. ఈ చైతన్యాన్ని కప్పిపుంచాలంటే ఆ పాలక వర్గాలకు అనుకున్నటువంటి టానిక్ ఏంటంటే 4కు 90 పోసి బిర్యానీ పొట్లం ఇచ్చి వాళ్ళందరినీ కూడా ప్రశ్నించకుండా చేసేటటువంటి ఈ విధానాలు పాలక వర్గాలు అనుసరిస్తున్నాయి. కాబట్టి వీటన్నిటిని ఛేదించి ఎర్ర జెండా చెప్పినటువంటి ఎర్ర జెండా స్ఫూర్తిని అందుకొని మనమందరం కూడా ముందుకెళ్ళాలి. ఆ ప్రయాణంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం పోరాటాలకు నాయకత్వం వహిస్తుంది. దాన్ని మీరు బలపరిచి ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ మీ అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, ముఖ్యంగా వ్యవసాయ కార్మిక సంఘం ఆల్ ఇండియా కార్యదర్శి వెంకట గారికి, అలాగే మన మాట్లాడి ఆరోగ్యం సహకరించక మన వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు సహాయ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారికి, అలాగే వేదిక మీద ఉన్న నాగేశ్వరరావు గారికి, ఇతర పెద్దలందరికీ, అందులో ఈ మహాసభకి ఈ పబ్లిక్ మా మీటింగ్కి వచ్చిన సోదరులందరికీ కూడా నమస్కారం. ఇది ఎర్రజెండా నాయకత్వంలో ఈ సభ జరగాలని వ్యవసాయ కార్మికులు గతంలో ఎన్నో బాధలు పడ్డారు, అంటరానితనం అనుభవించారు, భూస్వాముల కింద అణిగిమణిగి ఉన్న రోజులు. ఆ రోజుల్లో నేను 1957లోనే వ్యవసాయ కార్మికులు జరుగుతున్న అన్యాయానికి సహించలేక చదువుకి స్వస్తి చెప్పి 1957లోనే నేను ఈ ఉద్యమాల్లోకి రావడం జరిగింది. ఆనాడు భూస్వాముల పెత్తనం ఉండేది. వ్యవసాయ కార్మికులంతా కూడా కూలి చేసుకునే వాళ్ళంతా కూడా అణిగిమణిగి బానిస జీవితం అనుభవించే రోజులు. లేటుగా గనక పనికి పోతే ఎల్లగొట్టే రోజులు, బయటికి కోడి కూసిన తర్వాత జీతగాడు పోతే తలుపులు వేసుకున్న రోజులు. అట్లాంటి వ్యవస్థని మార్చాలని ప్రజలను చైతన్యవంతులు చేసి పేదలందరినీ చైతన్యవంతులు చేయడానికి ఎంతో పోరాటాలు చేయాల్సి వచ్చింది. ఈ వ్యవసాయ కార్మిక సంఘం మన అమరజీవి పుచ్చలపల్లి సుందరయ్య గారు స్థాపించిన సంఘం ఇది. ఆనాడు ఆయన గారు కూడా పెద్ద భూస్వామి. ఆ భూస్వామి కుటుంబంలో పుట్టిన సుందరయ్య గారు ఒకనాడు పొలానికి వెళ్ళారట. పొలానికి పోయితే కూలీలకి జీతగాళ్ళకి సద్దులు పోయినాయి, ఆయనకు కూడా సర్దిపోయింది ఇంటి దగ్గర నుంచి. ఆ సద్దుల్లోనేమో మామూలు పచ్చళ్ళు వేసి ఉన్నాయట, ఈయన సద్దిలోనేమో మంచి కూరలు వేసి ఉన్నాయట. కష్టపడేవాడికి ఏమో తినటానికి సరైన ఆహారం లేదు. వాళ్ళని అంటరానితనంగా చూస్తూ ఉన్నారు, వాళ్ళని దూరంగా ఉంచుతూ ఉన్నారు, వాళ్ళని చేతుల్లో నీళ్లు పోసి ఉంచే పరిస్థితి ఏందని ఆనాడు ఆయన సుందరయ్య గారు రెడ్డి, అసలైతే రెడ్డి పేరు, ఆ రెడ్డిని తీసేసి సుందరయ్య అని పెట్టుకొని వ్యవసాయ కార్మికులు, పేదలు, వీళ్ళంతా హరిజనుల బావి వేరే ఉండేది. ఆ బావిలో హరిజనులు వస్తే ఈ పెద్ద భూస్వాముల దగ్గరికి రానియకపోయేది. అట్లాంటిది ఎందుకు వాళ్ళకి మనకి తేడా ఏంటి, పేదలకి ఉన్నోళ్ళకి ఏంటి రక్తంలో తేడా ఉంటుందా ఏమిటి అని ఆయన గారు ఒకనాడు హరిజనుల బావిలో నీళ్లు ఒక బిందెడు ముంచుకొని మొత్తం రెడ్డి ఉన్నోళ్ళ బావిల్లో అన్నిట్లో పోసి వచ్చిండట. మీ బావిల్లో పోసినా మరి అంటరానితనం ఉన్న బావిల్లో నీళ్ళని మరి ఏం చేస్తారు ఇప్పుడు, నీ బావిలను వదిలిపెడతారా? అందుకని వ్యవసాయ కార్మికులు ఆనాడు సుందరయ్య గారు నిర్మించిన పార్టీ అది. ఆ సుందరయ్య గారు 1965లో బాణాపురం పోయే సందర్భంలో మాకు తెలిసి మా దగ్గర జెండా ఏపీయాల సుందరయ్య గారితో అని ఇవాళ ఏదైతే ఈ తోరణాలు కట్టి కొబ్బరి మంటలు కట్టి సుందరయ్య గారిని అక్కడ మా ముదిగొండ సెంటర్ నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి మా గ్రామంలో జెండా ప్రతిష్ట చేపించడం జరిగింది. అదే స్ఫూర్తితోటి ఇక్కడ భూస్వాములకు వ్యతిరేకంగా పేదలందరినీ ఐక్యం చేయడంలో అనేక కష్టాలు బాధలు పడ్డప్పటికీ కూడా చైతన్యం అయ్యారు. ఆనాడు
పగటిపూట జెండా పట్టుకోవడానికి భయపడే రోజులు భూస్వాముల కింద ఉండేది. ముదిగొండలో 14 మంది 100 ఎకరాల భూస్వాములు ఉన్నారు. అటనే లక్ష్మీపురంలో ఉన్నారు, మేడిపల్లిలో ఉన్నారు. ప్రతి గ్రామంలో కూడా పెద్ద పెద్ద భూస్వాములు ఉన్న రోజుల్లోనే వ్యవసాయ కార్మికులు చైతన్యంతో ఉన్నారు. మా దగ్గర 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి కూలీ రేట్లు పెంచమని అడుగుతారు. కూలీ రేట్లు మీకు నిరుడే పైన సంవత్సరమే కదా పెంచింది, మేము పెంచమని మా దగ్గర ఉన్న రైతులు, మధ్యతరగతి రైతులు వీళ్ళంతా, ఈ రైతులంతా కూడా సమ్మె చేశారు. వాళ్ళు కూలీ రేటు పెంచమంటారు కాబట్టి మనం వెలవద్దు అని. మీరు వెలవపోయినా మేము రాము మీ పనికని మన వెంకటాపురం కూలీలంతా కూడా వేరే బయట పనులు చేసుకొని వచ్చి బతికిన రోజులు ఉన్నాయి. అట్లాంటి వ్యవసాయ కార్మిక సంఘం 33 సంవత్సరాల క్రితం మన ముదిగొండలో జరిగింది. అప్పుడు సినిమా హాల్ ఉంది అక్కడ మన పెట్రోల్ బంక్ దగ్గర. ఆ సినిమా హాల్లో 3 రోజుల పాటు జరిగిన సందర్భంలో మన ముదిగొండ వెంకటాపురం పేదలంతా కూడా ఈ వ్యవసాయ కార్మిక సంఘం ద్వారానే మనం ఎంత డెవలప్ అయినాం, మనం ఇళ్ళు కట్టుకున్నాం, మనం చాలా అభివృద్ధి జరిగిందని మొత్తం డెలిగేట్స్ అందరికీ 500-600 మంది డెలిగేట్స్ వస్తే ప్రతి ఇంటికి దేశపోయి భోజనాలు పెట్టి వాళ్ళని ఎంతో గౌరవంగా చూసిన సందర్భం 33 ఏళ్ల కింద ఉంది. అదే స్ఫూర్తితోటి మా ఇక్కడ ఈ సంవత్సరం మన ఈ ముదిగొండలో వెంకటాపురంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభ జరగాలని అవకాశం ఇచ్చినందుకు జిల్లా కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడ కార్మికులంతా కూడా మరి ఆ రకంగానే కష్టపడి మళ్ళీ ఆనాడు సుందరయ్య గారు వచ్చిన రోజు ఎట్లయితే ఈ కొబ్బరి బట్టలు కట్టారో వెంకటాపురం మొత్తం అక్కడి నుంచి ఇక్కడ దాకా, ముదిగొండ దగ్గర నుంచి ఇక్కడ దాకా మరి తోరణాలు కట్టి కొబ్బరి బట్టలు కట్టి ఎంతో కష్టపడి మరి ఈ మహాసభను జయప్రదం చేశారు. మీరంతా కూడా ఎర్ర చీరలు కట్టుకొని మహిళలంతా కూడా ఎంతో ఉత్సాహంగా మాకు 33 సంవత్సరాల క్రితం చేసిన ఉద్యమం ఎలా ఉందో అలాంటి ఉద్యమాన్ని నాడు మీ అందరూ కల్పించినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈనాడు కొద్దిగా మనకు ఈ వాతావరణం కూడా సహకరించింది. కాకపోతే కొద్దిగా ఎండ ఇప్పుడు వచ్చింది, కానీ ఏదుండా మీ అందరూ కూడా కష్టపడి వచ్చారు, జయప్రదం చేసినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఆహ్వాన సంఘం తరఫున చెప్తా ఉన్నాం. అందరికీ భోజనాలు ఉన్నాయి, అందరూ భోజనాలు తెలియజేస్తూ పెద్దలు చాలా విషయాలు చెప్పారు. చివరిగా ముదిగొండ అమరవీరుల స్ఫూర్తితో వెంకట గారు చెప్పినట్టు భూ పోరాటాలు, కూలి పోరాటాలు ముదిగొండ గడ్డ మీద నుంచి ప్రారంభం కావాలని, ఆ రకంగా మనం అందరం కంకణబద్దులు కావాలని, ఏదైతే ముదిగొండ అమరవీరులు మనకిచ్చిన స్ఫూర్తి త్యాగం ఏదైతే ఉందో మనం అందరం దాన్ని పుణికి పుచ్చుకొని ప్రజలు, పేదలు, వ్యవసాయ కార్మికులు, పేద రైతులు వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని, ఏదైతే ఈ ముదిగొండ గడ్డ మరొక్కసారి ఇది ఎర్ర జెండా అడ్డా అని చెప్పి నిరూపించిన ముదిగొండ కామ్రేడ్స్ అందరికీ విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మొన్ననే చూశాం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా గెలవనన్ని గ్రామ పంచాయతీలు ఈ ముదిగొండ గడ్డ మీద ముదిగొండ మండలంలో 6 గ్రామ పంచాయతీలు ఎర్ర జెండా ఎగరేసిన చరిత్ర ముదిగొండ కామ్రేడ్స్ కి, మండల కామ్రేడ్స్ కు ఉంది. వారందరికీ పార్టీ డివిజన్ కమిటీ పక్షాన పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మన నియోజకవర్గ శాసనసభ్యుడిగా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క గారు ఉన్నారు. ఆయన ఈ మండలానికి, నియోజకవర్గానికి వచ్చినప్పుడల్లా ఒకటే మాట చెప్తా ఉన్నాడు, ఈ నియోజకవర్గం రూపురేఖలు మారుస్తానని, ఈ నియోజకవర్గ అభివృద్ధిలో రాష్ట్రంలో నెంబర్ 1 గా తీసుకొస్తా అని చెప్తా ఉన్నాడు. ఇప్పటికీ 2.5 సంవత్సరాలు పూర్తయింది. ఈ రోజు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభలో వ్యవసాయ కార్మికుల తరపున వాళ్ళ పక్షాన ఈ రోజు మనం అడుగుతా ఉన్నాం, అయ్యా బట్టి విక్రమార్క గారు, నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత మా పేదలకి, వ్యవసాయ కార్మికులకి, దళితులకి ఏమైనా ఒక్కటంటే ఒక్క పని చేసావా అని చెప్తా ఉన్నాం. ఈ జిల్లాలో, ఈ నియోజకవర్గంలో 170 మంది వ్యవసాయ కార్మికులు, పేదలు ఉన్నారు. వాళ్ళ కోసం నువ్వు ఏం చేసావని చెప్తా ఉన్నాం. వాస్తవమే, అభివృద్ధి జరుగుతా ఉంది. ఎక్కడ జరుగుతుంది అభివృద్ధి? బట్టి విక్రమార్క గారికి అభివృద్ధి జరుగుతా ఉంది. నువ్వు రోడ్లు వేస్తా ఉన్నావు. ఈ రోడ్లు ఎవరి కోసం వేస్తా ఉన్నావా అంటే మనందరు ప్రజలే గ్రామాల్లో చర్చించుకుంటా ఉన్నారు. కమిషన్ల కోసం, డబ్బుల కోసం చేస్తా ఉన్నారు తప్ప ఈ రోడ్లు వేస్తే అభివృద్ధి జరుగుద్దా? అభివృద్ధి అంటే ఏంటి? పేదల జీవితాల్లో వెలుగులు నింపాలి, పేదల అభివృద్ధి జరగాలి, వాళ్ళ కుటుంబాల అభివృద్ధి జరగాలి, వాళ్ళ పిల్లలకు చదువు ఉండాలి, ఉద్యోగం ఉండాలి, ఉపాధి ఉండాలి, వాళ్ళకి భూమి ఉండాలి, ఇల్లు ఉండాలి, ఇళ్ల స్థలం ఉండాలి. ఇది కదా అభివృద్ధి అంటే. రోడ్లు వేస్తే
సింగిల్ రోడ్ని డబుల్ రోడ్డు, డబుల్ రోడ్ని 4 లైన్ల రోడ్డు వేస్తే అది కాదు జరగాల్సిన అభివృద్ధి. అది చేయడం వల్ల పేదలకు ఒరిగేది ఏమీ లేదు అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ఈ రోజు పేదలు ఇందిరమ్మ ఇల్లు అడిగితే ఈ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో గత సంవత్సరం ముదిగొండ నుంచి మొదలుపెట్టి ఎర్రుపాలెం వరకు సిపిఎం పార్టీ పేదలకి ఇల్లు ఇవ్వాలి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, వాళ్ళ నాయకులకు మాత్రమే మీరు ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నారు. అది కాదు, ఎవరైతే కింది స్థాయిలో గుడిసెలు వేసుకున్న వాళ్ళు, కిరాయిళ్లలో ఉన్న వాళ్ళు, వ్యవసాయ కార్మికులు, పేదలు వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం నిర్వహించాం. కేవలం మొదటి విడతలో వాళ్ళ వరకే, వాళ్ళ కార్యకర్తల వరకే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు. ఎవరికైనా మన గ్రామాల్లో ఎవరికైనా పేదలకు ఇచ్చారా? ఎవరికి ఇవ్వలే. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ళు వస్తా ఉన్నాయి. నియోజకవర్గానికి 2000 ఇళ్ళు అంటా ఉన్నారు. ఇప్పటికైనా గతంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వందలాది మందిని, వేలాది మందిని సమీకరించి తహసీల్దార్ కార్యాలయాలు ముట్టడించాం, పాదయాత్ర నిర్వహించాం. మళ్ళీ మీరు ఆ రోజు ప్రజల్ని, మీ బండారం మొత్తం ప్రజల్లో నిలబెట్టాం. మళ్ళీ రెండో విడతలు ఇప్పటికైనా పేదల్ని రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా నిజమైన అర్హులు, లబ్ధిదారులు ఎవరున్నారో వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళకి కనుక ఇవ్వకపోతే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే, ఇల్లున్న వాళ్ళకే, డబ్బులున్న వాళ్ళకే, భూములున్న వాళ్ళకే మీరు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే మళ్ళీ సిపిఎం పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం చూసుకుంటా ఊరుకోదు. రాబోయే కాలంలో మళ్ళీ పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ చివరిగా మెరుగు సత్యాన్ గారు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ముగిస్తారు. ముదిగొండ అమరవీరుల స్ఫూర్తితోటి ఈరోజు మనం ప్రదర్శన నిర్వహించుకున్నాం. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరీ విముక్తి కోసం ఈ రోజు కూలీ భూమి పంచాలని, ఉపాధి కాపాడుకోవాలని చెప్పేసి వ్యవసాయ కార్మిక సంఘం దేశవ్యాప్తంగా తీసుకున్న నినాదాన్ని మనం కూడా ఇక్కడ చర్చించి రానున్న కాలంలో ప్రజా ఉద్యమాలు నిర్వహించడం కోసం మనం మహాసభలో చర్చించబోతా ఉన్నాం. ఈ మహాసభ ప్రారంభానికి హాజరైన మీ అందరికీ ఒకవైపు ఎండ అననుకూల పరిస్థితుల్లో ఉన్న ఇక్కడికి హాజరయ్యి దీన్ని జయప్రదం చేయడానికి అన్ని రకాలుగా సహకరించిన మీ అందరికీ మరోసారి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ప్రత్యేకించి ఇక్కడ వెంకటాపురం గ్రామం ఒకవైపు ఎండలు ఉన్నాయి, అననుకూల వాతావరణం ఉంది, మహాసభ ఎక్కడ పెట్టాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నప్పుడు వెంకటాపురం మేము జిల్లా కమిటీగా చర్చించి వెంటనే వాళ్ళకు ప్రతిపాదన చెప్పాం. వాళ్ళు కూడా స్పందించారు. మేము రాయల గారి నాయకత్వంలో, లేదు గతంలో అమరవీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి స్ఫూర్తితోటి మేము పనిచేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఆ రకంగా ఆహ్వాన సంఘం వేసుకొని, ఆహ్వాన సంఘం వేసిన కాడ నుంచి కూడా ప్రతి కుటుంబాన్ని కూడా విరాళాలు అడిగి వాళ్ళని అందరినీ కూడా ఈ రోజు కదిలించి ఈ యొక్క బహిరంగ సభను జయప్రదం కోసం ఇక్కడికి ఎంతమంది వచ్చినా వారందరికీ భోజనాలు ఆతిథ్యం ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఆ రకంగా మీరందరూ ఈ రోజు గ్రామంలో కూడా అలంకరణ చూశారు. ఒకవైపు పండగ వాతావరణంలో మనకు కొబ్బరి మండలు కట్టి మొత్తం అలంకరణ చేసి మన వచ్చిన వాళ్ళకు కూడా స్ఫూర్తి ఉండే పద్ధతుల్లో ఇక్కడ అలంకరణ చేశారు. ఆ రకంగా వెంకటాపురం శాఖ మొత్తం కూడా కదిలి అలంకరించినందుకు ఇక్కడ ఆతిథ్యం ఇచ్చేదానికోసం ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఆ రకంగా పనిచేశారు. అందుకని వాళ్ళందరికీ కూడా మనం కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది. వారితో పాటు మన ముదిగొండ మండల కమిటీ, ముదిగొండ గ్రామంలో ఉన్న గ్రామ కమిటీలు, ముదిగొండలో ఉన్న సర్పంచ్ గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ కృషి ఫలితంగా ఈ రోజు విరాళాలు సేకరించే దాంట్లో, మనకు ఆతిథ్యానికి కావాల్సిన అన్ని వాళ్ళని సమీకరించుకునే దాంట్లో వీరందరి శ్రమ ఉంది. అందుకని వారందరికీ అభినందనలు తెలియజేస్తూ ఏ బషీర్బాగ్ అమరవీరులు, లేదు ముదిగొండ అమరవీరులు, పోలవరం అమరవీరులు అనేక మంది మన ముందు స్ఫూర్తిగా ఉన్నారు. వారి స్ఫూర్తితోటి ఇప్పటికీ కులం, మతం, దేశాన్ని, ప్రపంచాన్ని ఒకవైపు ప్రజల్ని చేల్చడం కోసం ప్రయత్నం చేస్తున్న ఈ క్రమంలో వాళ్ళందరినీ కూడా ఈరోజు సమాజంలో చెలదీస్తున్న వాళ్ళని కులం పేరుతోటి, మతం పేరుతోటి, ప్రాంతం పేరుతోటి రాజకీయాలు నడుపుతున్న వాళ్ళకు వ్యతిరేకంగా ఐక్యం చేయడానికే కమ్యూనిజం ఉంది. ఆ రకంగా రానున్న కాలంలో కమ్యూనిజం నాయకత్వంలో, ఎర్రజెండా నాయకత్వంలో ప్రజల్ని కదిలించి పోరాటాలు నిర్వహించడానికి మనందరం వాళ్ళ వారసులుగా కదిలాం. అందుకనే నాటి సుందరయ్య గారి నుంచి నేటి రాయల గారి వరకు ఈ రోజు బతికుండి ప్రజల్లో జీవిస్తా ఉన్నామంటే, ప్రజలకి నాయకత్వం వహిస్తా ఉన్నామంటే వాళ్ళ నిజాయితీని, వాళ్ళ పట్టుదలని మనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకని ఆ రకంగా వాళ్ళ వారసులుగా చెప్పుకుంటున్న మనం రానున్న కాలంలో జరిగే పోరాటాలకి నాయకత్వం వహించి సమరశీలంగా ఉద్యమాలు నిర్వహించాలి. అనేక భ్రమలతోటి, అనేక ఆశలతోటి ఈ రోజు మనల్ని చీల్చేదాని కోసం ఈ రోజు అధికారంలో ఉన్న పార్టీలు ప్రయత్నం చేస్తా ఉన్నాయి. వాటికి వ్యతిరేకంగా మన రానున్న కాలంలో ప్రజల్ని వాస్తవాలు చెప్పడం ద్వారా, ప్రజా పోరాటాలు నిర్వహించడం ద్వారా, క్షేత్రస్థాయిలో ప్రజల్ని, ప్రజా సమస్యలు అడ్డుపెట్టుకొని పనిచేయడం ద్వారా సమీకరించి ఉద్యమాలు నిర్వహించడానికి ముదిగొండ వెంకటాపురంలో జరిగే
ఈ యొక్క 25వ మహాసభ నాంది పలుకుతుంది అని చెప్పేసి మీ అందరికీ హామీ ఇస్తూ ఇక్కడికి హాజరైన పేరున మన అనారోగ్యంగా ఉన్న తమ్మినేని గారు, మన జాతీయ కమిటీ నాయకులు, వ్యవసాయ కార్మిక సంఘం, అట్లాగే మన జాతీయ కార్యదర్శి బి వెంకట్ గారు, మన రాష్ట్ర కార్యదర్శి వెంకట్రాములు గారు, ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్ గారు, మన మహిళా సంఘం నాయకురాలు బుగ్గవీటి సరళ గారు, మన జిల్లా నుంచి కూడా అనేక మంది నాయకులు దీనికి సహకరించి ఇక్కడ కూడా ఉపన్యాసం చెప్పారు. అందుకని వీరందరి స్ఫూర్తితోటి మనందరం కూడా పనిచేయాలని చెప్పేసి కోరుతూ చివరిగా మాట్లాడే అవకాశం కల్పించిన వేదికకి అధ్యక్షులకి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. సభాధ్యక్షులు, వేదిక మీద ఉన్న పెద్దలకు, అట్లనే ఈ సభకు హాజరైన మీ అందరికి కూడా విప్లవాభినందనలు తెలియజేస్తూ, సోదరులారా, ఈరోజు ఇక్కడ వ్యవసాయ కార్మిక సంఘం 25వ మహాసభలు పెడతామని మమ్మల్ని కోరగానే మేము వెంకటాపురం గ్రామస్తులం, రాయల శ్రీనివాసరావు గారు, రాయల వెంకటేశ్వర గారు, ఇక్కడ వెంకటాపురం శాఖ అందరం కూడా మేము ఒప్పుకున్న తడవుగా అనేక సార్లు వాయిదా పడుకుంటూ చివరిగా ఈరోజు నిర్ణయించడం జరిగింది. అయితే ముందుగా కొంచెం భయపడ్డాం, దీన్ని నిర్వహించాలంటే కొంచెం ఖర్చుతో కూడుకునే వ్యవహారం అని. ఒప్పుకున్న తర్వాత వెంకటాపురం గ్రామంలో ప్రతి ఇల్లు కూడా మేము పోయి సహకారం అడిగితే వెంకటాపురం గ్రామంలో ఏ పార్టీతోటి సంబంధం లేకుండా అన్ని పార్టీల వాళ్ళు కూడా వాళ్ళకు తోచినంతగా వాళ్ళు 500 నుంచి 5,000 వరకు 10,000 వరకు కూడా ఒక్కొక్కళ్ళు ఇక్కడ ఉంటూ రైతాంగం మొత్తం కూడా సహకరించారు. వాళ్ళందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్నే ఇంత ఎండైనా సరే మీరందరూ కూడా ఈ సభకు వచ్చి సభను జయప్రదం చేసినందుకు మీ అందరికి కూడా పేరున విప్లవాభినందనలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. కామ్రేడ్స్ అందరికీ ధన్యవాదాలు. వ్యవసాయ కార్మిక సంఘం కూలీ భూమి పోరాటాలు జయప్రదం చేయండి. కూలీ భూమి పోరాటాలు. మంచిది. కమ్యూనిస్టు మా వీరులారా, సుందరయ్య వారసులారా, బాటిస్టు మా వీరులారా, సుందరయ్య వారసులారా, తూర్పున పొడిచోటి పొద్దుల్లో ఎలుగుల్లో వీరులో మార్పు కైసర్మో చేసేటి రోజులో బాబు ఏకబెడు బాటిస్టు మా వీరులారా, సుందరయ్య వారసులారా, బాటిస్టు మా వీరులారా, సుందరయ్య వారసులారా, అంటారా నీ తరవ చూసి ఇంట్లో పోయను ఎడబాసి, అంటారా నీ తరవ చూసి ఇంట్లో పోయను ఎడబాసి, కష్ట జీవుల కొరకు మీరు కమ్యూనిస్టుగా మారినారా. ఇలాగ ఎర్ర జెండా పోరాటంలో ఎన్నో ఆటపోట్లు తేలినటువంటి ముదిగొండ మండలము మృత వీరుల సాక్షిగా నిండు పొన్నమి చంద్రుడెందుకు చీకటాయరా, దండు నడిపిన కల్లూరి మాయమాయరా, ఈర తెలంగాణ నాది ఏరు తెలంగాణ కాదు, ఈర తెలంగాణ నాది ఏరు తెలంగాణ కాదు, ఈర తెలంగాణ నాది. ఇసునూరు అమరవీరులకి పూలు అర్పించిన వాళ్ళు, శ్రద్ధాంజలి ఘటించిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చేయవలసిందిగా కోరుతున్నాము. విసునూరు దేశముకు వికృతాలను ఎదిరిస్తూ సర్వమాన కొండ ముత్తయ్య, పొన్నం నా శాంతమ్మ, తెల్లారిపల్లి సిరికొండ లక్ష్మి,